ఇప్పుడు మనం ఎస్సీ 300 చూద్దాం. 300 సిరీస్ స్టార్ట్ చేసేద్దాము. ఎస్సీ 300 దీని టైటిల్ వచ్చి ఏంటంటే ప్లానింగ్ అండ్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది అదే కదా, ప్లానింగ్, ఆడిట్ స్ట్రాటజీ, ఎస్టాబ్లిషింగ్ అండ్ ఆడిట్ స్ట్రాటజీ, అండ్ దెన్ ఆడిట్ ప్రోగ్రామ్, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అవి అంతా కదా. ఇక్కడ చూడండి, ఎస్సీ 300 ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆడిటర్ టు ప్లాన్ హిస్ ఆడిట్ సో దట్ ఇట్ వుడ్ బి he will be doing audit in most efficient and effective manner. అంతే. సరే, ఇందులో ఫస్ట్ మనం ఒక టాపిక్ చెప్పారు ఏంటంటే ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. ఆడిట్ ప్లానింగ్లో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తాము. ఆడిట్ ప్రొసీజర్స్ కంటే ముందు ఏం చేస్తాం, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ చేస్తాం. ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ అంటే మనకు గుర్తు రావాల్సింది ఎస్ఏ 200 సిరీస్. 200 సిరీస్లో ఏముంటుంది, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ గురించి, లైక్ కమ్యూనికేటింగ్ టు ప్రీవియస్ ఆడిటర్, లేకపోతే ఎంగేజ్మెంట్ లెటర్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్, లేకపోతే ఏమైనా స్కోప్ ఏమైనా రిస్ట్రిక్ట్ చేస్తున్నారా మేనేజ్మెంట్, వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ నాట్, లేకపోతే మన ఫామ్లో ఇండిపెండెన్స్ ఏమన్నా దెబ్బతినిందా, మన క్యాపబిలిటీస్, కాంపిటెన్స్ ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాం. అంతే కదా. ఇవి ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్. సేమ్ ఇవే రిపీట్ అవుతున్నాయి. మీరు యాక్చువల్లీ ఎస్ 300లో స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏం లేదు. ఇట్స్ యాక్చువల్లీ రిపిటేషన్. మనం ఇందాక చూసిన చాప్టర్కి 200 సిరీస్లో ఉన్న కొన్ని పాయింట్స్కి ఇది వచ్చి రిపిటేటివ్. విల్ జస్ట్ లింక్ అనమాట. ఎస్ఏ 300లో స్పెసిఫిక్గా మీరు చదివేది ఏమో ఉండదు, ఆల్రెడీ చదివింది ఇక్కడ కూడా ఉంది అని జస్ట్ లింక్ చేసుకోవడమే ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్లో ఏం చెప్తున్నారు, పర్ఫార్మింగ్ ప్రొసీజర్స్ యాజ్ పర్ ఎస్ఏ 220. 220లో ఏం చేస్తారు, 220లో ఏముంది, క్వాలిటీ కంట్రోల్స్ ఫర్ అన్ ఆడిట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏముంటుంది అందులో, ఇండిపెండెన్స్ చెక్ చేసుకోవాలి. ఇండిపెండెన్స్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి, ఎంగేజ్మెంట్ లెటర్ సైన్ చేశాక చెక్ చేసుకుంటామా, సైన్ చేయక ముందు ఇండిపెండెన్స్ చెక్ చేసుకొని ఆ తర్వాత యాక్సెప్ట్ చేస్తామా, ముందు చెక్ చేసుకుంటాము. ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్స్ ఎప్పుడు చేస్తాము, ఎంగేజ్మెంట్ లెటర్ సైన్ చేయడానికంటే ముందే, కాబట్టి ఇండిపెండెన్స్ ముందే చెక్ చేస్తాం. కానీ ఇదే 220లో ఎంగేజ్మెంట్ ఈక్యూసీఆర్ కూడా ఉంది. ఈక్యూసీఆర్ ఎప్పుడు చేస్తాము, టైమింగ్ ఏంటి, ఆడిట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్న టైంలో. సో ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్లో ఇండిపెండెన్స్ వస్తుంది కానీ ఈ ఈక్యూసీఆర్ అనేది రాదు బికాస్ ఆఫ్ ద టైమింగ్ డిఫరెన్స్ అనమాట. ఓకే, ఎవాల్యుయేటింగ్ ద కంప్లైన్స్ విత్ ఎథికల్ రిక్వైర్మెంట్స్ అదే చెప్తున్నారు ఇండిపెండెన్స్ గురించి, దాని గురించి. అండ్ ఎస్టాబ్లిషింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ యాజ్ పర్ ఎస్ఏ 210. 210లో ఏముంటుంది అంటే బోత్ ద మేనేజ్మెంట్ అండ్ ది ఆడిటర్ దే నీడ్ టు హ్యావ్ ఎ మ్యూచువల్ అగ్రిమెంట్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఫర్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్. అండ్ కమ్యూనికేటింగ్ విత్ ద predecessor auditor, that is also actually ప్రొఫెషనల్ బిహేవియర్ అనమాట, దాని కిందకి వస్తుంది. ఎస్క్యూసీ 1లో కూడా మనం చూసినట్టయితే. సో దీస్ వర్ ద ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్స్ దట్ వీఆర్ రివైజ్డ్. అండ్ ఎస్టాబ్లిషింగ్ ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ. వాట్ వీ హ్యావ్ టు డూ, ఆడిట్ స్ట్రాటజీ ఎప్పుడు చేస్తాము, ఫస్ట్ ఇందాక డిస్కస్ చేసుకున్నదే. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద స్కోప్, ఆ తర్వాత రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్, ఆ రెండు మనకి ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్లో ఉంటుంది. ఓకే, ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్ కంటే ముందేం చేస్తాము, ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ చేస్తాము, సరిపోతుంది. ఆ తర్వాత మనం ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలంటే మనకేం కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. వాటి నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ దోస్ రిసోర్సెస్ అండ్ డిప్లాయింగ్ దెమ్ టు ద సిగ్నిఫికెంట్ మ్యాటర్, సీనియర్ పర్సనల్, అది అంతా. అండ్ డైరెక్టింగ్ ద టీమ్స్, ఎంగేజ్మెంట్ టీమ్ ఎఫర్ట్స్, అదే ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది. దిస్ ఇస్ వాట్ ఎస్టాబ్లిషింగ్ ది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ. అండ్ ఈ ఆడిట్ ప్రొసీజర్స్ అంతా చేసిందెందుకు, టు obtain sufficient అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కోసం. దిస్ ఈజ్ వాట్ మీరు అంతా రికలెక్ట్ చేసుకోవాలి. దిస్ ఎస్ఏ 300 ఈజ్ నాట్, వీఆర్ నాట్ లర్నింగ్ సంథింగ్ న్యూ, వీఆర్ జస్ట్ రివైజింగ్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఓకే, సో వాటి రివిజన్స్ ఇక్కడ అయిపోతుంది. అండ్ డెవలప్ అండ్ ఆడిట్ ప్లాన్. ఆడిట్ ప్లాన్లో ఏముంటాయి అనుకున్నాం, మనం ఆడిట్ చేసినవే ఆడిట్లో ఏం చేస్తామో అవే ఉంటాయి. ఆడిట్లో ఏం చేస్తాము, ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తాము. ఏమేమి ఆడిట్ ప్రొసీజర్స్, ప్లాన్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్స్, ప్లాన్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆర్ ఎనీ అదర్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్, ఈ మూడు ఉంటాయి. అండ్ డాక్యుమెంటేషన్ ఆడిటర్ ఏమేమి చేస్తుంటారో అవన్నీ డాక్యుమెంట్ చేస్తారు. ఇప్పుడు దాకా ఆడిటర్ ఏం చేశారు, ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీని ఎస్టాబ్లిష్ చేశారు, డీటెయిల్డ్ ఆడిట్ ప్లాన్ ఉంది. ఆ తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ దోస్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్. ఓకే, అండ్ ఇది చూసినట్టయితే బెనిఫిట్స్ ఆఫ్ ప్లానింగ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నదే కదా.
then first what do? They select the engagement team మెంబర్స్ని సెలెక్ట్ చేశాక వాటికి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే వాటిని ఎలకేట్ చేస్తూ ఉంటారు, ఆ టీమ్ మెంబర్స్ని ఎలకేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఈ ఒక్కటే ఎంగేజ్మెంట్ కాకుండా వేరే అదర్ ఎంగేజ్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి వాట్ డూ హీ యాక్చువల్లీ జస్ట్ డైరెక్ట్స్ అండ్ సూపర్వైజ్ ద ఎంగేజ్మెంట్ టీమ్. ఈ ఎంగేజ్మెంట్ టీమ్ సూపర్వైజ్ చేస్తారు. టీం మొత్తమే చేయలేకపోతే ఎక్స్పర్ట్స్ కూడా వస్తూ ఉంటారు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ వచ్చినప్పుడు వాళ్ళ వర్క్ని అంతా కోఆర్డినేట్ చేస్తారు అదర్ ఆడిటర్స్ ఆఫ్ అదర్ కాంపోనెంట్స్ వాళ్ళందరూ. దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు ద ఎంప్లాయీస్, ద ఎంగేజ్మెంట్ టీమ్ అనమాట. అదే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కిందకి వస్తే ఫస్ట్ వాట్ విల్ డూ, వీ యాక్చువల్లీ ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్లో సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అంటే ఏంటి, ఏమైనా ఆర్ఎంఎం ఉందా లేదా అని స్టార్టింగ్లో చెక్ చేస్తుంటాము. ఆ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ we could actually devote appropriate attention to significant matters. ఆ తర్వాత ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటాము, జస్ట్ టు ఆర్గనైజ్ అండ్ మేనేజ్ ది ఆడిట్ ఎంగేజ్మెంట్ దట్ విల్ బి పర్ఫార్మ్డ్ ఇన్ అన్ ఎఫెక్టివ్ అండ్ అన్ ఎఫిషియంట్ మేనర్. ఇంతే. దిస్ ఈజ్ వాట్ SA 300 is. Auditor shall update and change the overall audit strategy and audit plan as necessary during the course of audit. It's actually మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే ఆడిట్ స్ట్రాటజీ, ఆడిట్ ప్లాన్ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇటరేటివ్ ప్రాసెస్. ఇట్స్ ఎ డైనమిక్ ప్రాసెస్, డైనమిక్, ఇటరేటివ్, ఫ్లెక్సిబుల్, ఇదంతా ఒకటే. వెన్ ఎవర్ దర్ ఇస్ అ చేంజ్ దట్ హ్యాస్ టు బి రిక్వైర్డ్, ఆ చేంజ్ని పెడుతున్నామా లేదా అని అంతే. ప్లానింగ్ ఈజ్ నాట్ అ డిస్క్రీట్ ఫేజ్. డిస్క్రీట్ అంటే ఏంటంటే ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే అక్కర్లేదు. నో, అలాగేం కాదు. ప్లానింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్. దీనికి రీజన్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, వై ఇట్ ఈస్ నాట్ డిస్క్రిట్, వై ఇట్ ఈస్ మ్యాండేటరీ అని. ద ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ఆడిట్ ప్లాన్ రిమైన్ ది ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ. ఇది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న పాయింటే. ఓకే, ఇప్పుడు SA 315 చూద్దాము. 315 వచ్చి టైటిల్ వచ్చి ఏంటి అంటే ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఆడిట్ ఎంగేజ్మెంట్ లెటర్ సైన్ అయిపోయింది, మనం ఆడిట్ ప్లాన్ కూడా మొత్తం చేసేసుకున్నాము. దట్ ఈస్ ఆడిట్ స్ట్రాటజీ బిల్డ్ చేసాము, ఆడిట్ ప్లాన్ బిల్డ్ చేసాము. ఇప్పుడు వచ్చి మనం ఏం చేస్తుంటామంటే రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏమన్నా రిస్క్స్ ఉన్నాయా. మిస్స్టేట్మెంట్ అంటే ఏం లేదు, ఇది ఇలా ఉండాలి యాజ్ పర్ రూల్, బట్ అది అలా లేదు, వెదర్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్. ఓకే, ఇలాంటి మిస్స్టేట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా. మిస్స్టేట్మెంట్స్ని కనుక్కోవడం కాదు, మిస్స్టేట్మెంట్స్కి ఏమన్నా రిస్క్ ఉందా, అలాగా వచ్చే రిస్క్ ఏమన్నా ఉందా అని కనుక్కోవడం. మిస్స్టేట్మెంట్స్ని కనుక్కోవడానికి మనకి ఆడిట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఓకే, అండర్స్టాండింగ్ ది ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఆడిటర్ షల్ డాక్యుమెంట్. వాట్ ఆడిటర్ షల్ డాక్యుమెంట్, ఆడిటర్ ఏం చేస్తారో అదే డాక్యుమెంట్ చేయాలి అనుకున్నాం. ఆడిటర్ ఏం చేస్తారు, టైటిల్లో ఏం చెప్పారు, వాట్ దే హ్యావ్ టు డూ, దే ఐడెంటిఫై అండ్ అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఓకే, అది ఉందా లేదా చూద్దాం. ద ఐడెంటిఫైడ్ అండ్ అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అండ్ అట్ అసర్షన్ లెవెల్. ఓకే, ఉంది. ఓకే, మనం గోల్డెన్ రూల్ మళ్ళీ రావాలి. ఎక్కడన్నా మనం రిస్క్ని ఐడెంటిఫై చేస్తే ఏంటి, వీ హ్యావ్ టు రెస్పాండ్ టు దట్, వీ హ్యావ్ టు ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ దట్. అది ఉందా లేదా చూద్దాం. ద రిస్క్ ఐడెంటిఫైడ్ అండ్ రిలేటెడ్ కంట్రోల్స్ అబౌట్ ద ఆడిటర్ obtained an understanding on. అండర్స్టాండ్ చేసుకున్న ఆ రిస్క్ అండ్ ఆ రిలేటెడ్ కంట్రోల్స్ వాటిని కూడా డాక్యుమెంట్ చేయాలి. ఓకే, అండర్స్టాండింగ్ ద ఎంటిటీస్ ఎన్విరాన్మెంట్ అన్నారు. ఓకే, సెకండ్ పార్ట్ అదే కదా టైటిల్లో. ఓకే, అండర్స్టాండ్ చేసుకున్న దాంట్లో కీ ఎలిమెంట్స్ ఏమున్నాయో వాటిని డాక్యుమెంట్ చేయాలి. ఇన్ని చేసినప్పుడు వీ హ్యావ్ టు డిస్కస్ విత్ అదర్ టీమ్ మెంబర్స్ కూడా కదా, ఆ డిస్కషన్స్లో ఉన్న సిగ్నిఫికెంట్ డెసిషన్స్ కూడా డాక్యుమెంట్ చేయాలి. సో ఈ 4 చేస్తే ఆడిట్ డాక్యుమెంటేషన్ విత్ రిగార్డ్స్ టు SA 315 కంప్లీట్ అయిపోతుంది. ఇన్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఓకే, risk assessment procedures and related activities. Obtaining an understanding of entity and its environment, including entity's internal control, is a continuous dynamic process, updating and analyzing the information throughout the audit. మనం ఏది స్టార్ట్ చేసినా లైక్ ఆడిట్ స్ట్రాటజీ కానీ ఆడిట్ ప్లానింగ్ కానీ ఇక్కడ చూస్తే అండర్స్టాండింగ్ ఆఫ్ అన్ ఎంటిటీ, ఇదంతా ఒక కంటిన్యూస్ అండ్ డైనమిక్ ప్రాసెస్ అంటూనే ఉన్నారు. ఓకే, ఆడిటర్ ప్లాన్స్ ది ఆడిట్
ఓకే, అండ్ ఎక్సర్సైజెస్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ త్రూ అవుట్ ది ఆడిట్. అవును, ఆడిటర్ ప్లాన్స్ ది ఆడిట్ అండ్ దెన్ ఎక్సర్సైజెస్ ద ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ త్రూ అవుట్ ది ఆడిట్. కానీ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అంటే మనం 315 దాకా రాము కదా, మనం SA 200లోనే ఆగిపోతాం. అక్కడే ఉంది కదా ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. అక్కడ చూద్దాం అసలు ఏమంటున్నారు అక్కడ అని. SA 200లో ఉన్న ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ పోర్షన్ ఇది. ఇందులో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? ఫస్ట్ ఆడిటర్ ఏం చేస్తారు? ఆడిటర్ ఆడిట్లో ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తారు. వాళ్ళ యొక్క నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్, అండ్ అందులోనే మెటీరియాలిటీ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఆడిట్ ప్రొసీజర్స్ చేసింది ఎందుకు? సఫిషియెంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. ఈ ఆడిట్ ఎవిడెన్స్కి కొరాబరేటివ్గా మనం మేనేజ్మెంట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకుంటాము విత్ రిగార్డ్స్ టు మేనేజ్మెంట్ జడ్జ్మెంట్స్ అండ్ ఆల్. ఒక కంక్లూజన్ రీచ్ అయ్యి ఆడిట్ రిపోర్ట్ ఇస్తాము. ఆడిట్ రిపోర్ట్ కూడా అప్రోప్రియేటా, ఇన్అప్రోప్రియేటా విత్ రిగార్డ్స్ టు సర్కమ్స్టాన్సెస్ మీద ఆడిట్ రిస్క్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇది వచ్చి ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. ఓకే, ఇందులో ఈ పాయింట్ చూడండి, ద నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్. దీన్నే ఇక్కడ 315లో ఎలాబరేట్ చేశారు ఎక్కువ. చూడండి, ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ విచ్ ఇస్ హ్యావింగ్ స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్. ఫస్ట్ మన టైటిల్లో కూడా అదే ఉంది కదా, ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఇక్కడ కూడా అదే, ఐడెంటిఫైయింగ్ ద ఏరియాస్ విత్ స్పెషల్ కన్సిడరేషన్ అండ్ అసెసింగ్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. మన గోల్డెన్ రూల్ ఏంటి? ఏమైనా రిస్క్ ఏదైనా ఉంటే వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు రెస్పాండ్ టు దట్. ఆ రెస్పాన్స్ ఆఫ్ ద అసెస్ ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ని కూడా మనం ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ని యూస్ చేయాలి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. ఇందాక ప్రొఫెషనల్ జడ్జ్మెంట్లో మనం ఏం చేస్తాం? ఆడిట్ ప్రొసీజర్స్లో మనకి మెటీరియాలిటీ కూడా ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ కిందకే వస్తుంది. అండ్ ఇన్ని ఆడిట్ ప్రొసీజర్స్ చేసింది ఆడిట్ ఎవిడెన్స్ కోసమే, విచ్ ఇస్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కోసం. అండ్ ఇవన్నీ కాకుండా ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఎక్స్ట్రా పాయింట్ ఏదే ఉంది అంటే అది సెలెక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ అండ్ అడిక్వసీ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ డిస్క్లోజర్స్. ఇది మనకి పాయింట్ ఎక్కువ ఎక్కడ వస్తుంది అని నేను చెప్పాను అంటే అది వచ్చి ఎంగేజ్మెంట్ లెటర్లో ఎక్కువ ఎంఫసైజ్ అవుతుంది అని మీకు చెప్పాను. సో అదే ఇక్కడ కూడా అన్నమాట. ఇక్కడ జస్ట్ ఒక ఎక్స్ట్రా పాయింట్ వచ్చింది, మిగిలిందంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం SA 200లో చూసిన ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ పోర్షన్ దీనికి లింక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 80% to 90% సిమిలర్గా ఉంది. ఓకే, ఇన్ఫర్మేషన్ ఒబ్టైన్డ్. ఓకే, మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది యాజ్ ఆడిట్ ఎవిడెన్స్. మనం ఆడిట్ ప్రొసీజర్స్ చేస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ మనకి ఆడిట్ ఎవిడెన్స్ అయింది టు సపోర్ట్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఇన్ అడిషన్, ది ఆడిటర్ మే obtain ఆడిట్ ఎవిడెన్స్ బై about the class of transaction, account balance and disclosures and related assertions and about the operating effectiveness of controls, even though such procedures were not specifically planned as substantive procedures or test of controls. ఇక్కడ ఏమంటున్నారు అంటే మనకి నార్మల్గా స్టార్టింగ్లో ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్స్ బిఫోర్ యాక్చువల్లీ స్టార్టింగ్ ది ఆడిట్ ప్రొసీజర్స్ మనం ఏం చేస్తుంటాం? ప్రిలిమినరీ ఎంగేజ్మెంట్ యాక్టివిటీస్ ప్లస్ ఎంగేజ్మెంట్ లెటర్కి సైన్ చేస్తాము. అండ్ ఇప్పుడు మనం చేసిన RMMని ఐడెంటిఫై చేసి అండర్స్టాండింగ్ ద ఎంటిటీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి ఒక RMM వస్తుంది. ఓకే, ఇప్పుడు జస్ట్ ఆడిట్ ప్రొసీజర్స్ అవ్వకముందే మనం RMMని కొంచెం ఐడెంటిఫై చేసాము. ఈ ఆడిట్ ప్రొసీజర్స్ జరిగినప్పుడు RMM మనకి ఇంకొన్ని ఏరియాస్లో పెరిగిందనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఎక్స్ట్రా RMMకి ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ని మీరు అప్లై చేయండి అదర్ దాన్ దిస్ ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్. ఈ RMM బిఫోర్ స్టార్టింగ్ ఆడిట్ ప్రొసీజర్స్ మనం చేసిన RMMని ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ అంటాం. అందుకనే ఇప్పటిదాకా మనము చూసిన ఆడిట్ డాక్యుమెంటేషన్లో ఇప్పటిదాకా చేసింది ఏం చేశారంటే ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్, ప్లాన్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆర్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అని ఎందుకు అన్నారు అక్కడ? ఇక్కడ RMM కొంచెం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్కడైతే రిస్క్ ఉంటుంది అక్కడ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి. దట్ ఈస్ చేయాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తాము, ఎందుకంటే ఎక్కువ ఎవిడెన్స్ తీసుకుంటే మోర్ క్వాలిటీ మోర్ రిలవెంట్ తీసుకుంటే మనకి ఆ రిస్క్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకే సో అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ అన్నాం. కానీ ఇక్కడ ఏంటి, ఆడిట్ ప్రొసీజర్ జరుగుతున్న కొద్దీ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ పెరిగితే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఎక్కువ చేయండి అని చెప్తున్నారు. దిస్ పారా మీనింగ్ అదే అనమాట. ఓకే,
ఇంక్వైరీస్ విత్ మేనేజ్మెంట్ అండ్ అదర్స్. మనకు తెలిసిందే ఇంక్వైరీస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ వెపన్ అనమాట, ఆడిట్ ప్రొసీజర్స్ అనమాట. దీన్ని యూస్ చేసి మనం ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవచ్చు. ఇంక్వైరీస్ విత్ రిగార్డ్స్ టు టీసీడబ్ల్యూజీకి తీసుకోవటం వల్ల ఏంటి, టీసీడబ్ల్యూజీ వర్ టాప్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కంటే ఎక్కువ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. టీసీడబ్ల్యూజీ ఆర్ యాక్చువల్లీ సో మచ్ ఆఫ్ ఫినాన్షియల్లీ ఇంట్రెస్టెడ్, లేకపోతే దే ఆర్ లైక్ వాట్ టు సే లైక్ ఫౌండర్స్ కానీ అలాగా అనమాట. టీసీడబ్ల్యూజీ may help the auditors understand the environment in which financial statements are prepared. ఎందుకంటే TCWG were actually the founders of the company, so that వాళ్ళే మనకి ఎక్కువ ఈ ఎంటిటీ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటారు. ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు, ద లీగల్ అండ్ స్టాట్యూటరీ ఎన్విరాన్మెంట్ అనమాట, అండ్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ దీని గురించి, అంతేకాని సమ్మరా వింటరా ఇది కాదు. ఓకే, ఇంక్వైరీస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇంటర్నల్ ఆడిట్ పర్సనల్ని మనం ఏం అడుగుతాము, ఇంటర్నల్ ఆడిట్ ప్రొసీజర్స్ గురించి అడుగుతాము. ఓకే, ఇంక్వైరీస్ విత్ ఎంప్లాయీస్ని ఏం అడుగుతాము, మనకి అందరు ఎంప్లాయీస్ అవసరమా, మనకి ఫ్యాక్టరీ అసెంబ్లీలో ఉన్న వాళ్ళు జస్ట్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ కోసం అంతే సరిపోతుంది, వాళ్ళని వెళ్ళి మనం ఏమి స్పెషల్గా ఎంక్వైరీ చేయక్కర్లు. మనకి ఎంక్వైరీ ఎవరిని చేయాలి, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో, అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని చేయాలి. వాళ్ళేం చేస్తారు, ఇనిషియేటింగ్, ప్రాసెసింగ్ అండ్ రికార్డింగ్ కాంప్లెక్స్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్. ఈ అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ని ఇనిషియేట్, ప్రాసెస్ అండ్ రికార్డ్ చేసే ఎంప్లాయీస్ నుండి మనం ఈ మ్యాటర్ తెలుసుకుంటాం అనమాట. ఇంక్వైరీస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్. మనం ఆల్రెడీ చూసినట్టయితే ఆడిట్ వచ్చి మనం ఎలా చేయాలి, యాజ్ పర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ చేయాలి, లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ చేయాలి. సో లీగల్ ప్రాబ్లమ్స్ కోసం ఏమన్నా లిటిగేషన్స్ కంప్లైన్సెస్ కోసము ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్ తోటి విల్ టేక్ సమ్ ఎంక్వైరీస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సనల్. అదేంటిది మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సనల్ ఎందుకు, ఎందుకంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ కోసం, ఎందుకంటే ఇది గోయింగ్ కన్సర్న్ కోసం, మోస్ట్లీ లైక్ రిలేటెడ్ పార్టీస్ యొక్క రిలేషన్షిప్ ట్రాన్సాక్షన్స్ కోసం, వీటి కోసం ఎక్కువ మార్కెటింగ్ అండ్ సేల్స్ పర్సనల్ కోసం కూడా మనం ఎంక్వైరీస్ చేస్తుంటాము, వెదర్ హ్యావ్ ఎనీ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ విత్ ద కస్టమర్స్ అని అంతా. అనలిటికల్ ప్రొసీజర్స్ కూడా ఇట్స్ అ టైప్ ఆఫ్ ఆడిట్, ఇట్స్ అ వే టు గెట్ ఆడిట్ ఎవిడెన్స్. అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే నేను మీకు చెప్పాను లైక్ మ్యాథమెటికల్ ఫార్ములాస్, రేషియోస్ అవి అని. ఓకే, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఇచ్చారు ఇక్కడ, మనం చూద్దాం ఏంటి అనేది. అనలిటికల్ ప్రొసీజర్స్ performed as risk assessment procedures may include both financial and non-financial information. non-financial information మీరేమో మ్యాథమెటికల్ ఫార్ములా అన్నారు, మ్యాథ్స్లో వచ్చి ఓన్లీ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ వచ్చి నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎలా అంటే ఇప్పుడు చూద్దాం, లైక్ రేషియోస్ అనమాట. ఇప్పుడు ఓకే, ఓన్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్న రేషియోస్ కొన్ని చూద్దాం. ఇప్పుడు ఇన్పుట్ ప్రైస్ వచ్చి సడన్గా పెరిగితే సౌండ్ బిజినెస్ ఏం చేస్తుంది, ఎయిదర్ క్వాంటిటీని తగ్గిస్తుంది, దట్ ఇస్ ష్రింకిఫికేషన్. పార్లేజీ బిస్కెట్ ఎప్పుడు చూసినా 5 రూపీస్ 10 రూపీస్ ఉంది, ఎందుకు, దే ఆర్ రెడ్యూసింగ్ ద క్వాంటిటీ ఆఫ్ దట్ బిస్కెట్స్ అనమాట. అందుకోసము దే ఆర్ కుడ్ ఏబుల్ టు మెయింటైన్ దట్ ప్రైజ్. లేకపోతే ప్రైస్ పెరగచ్చు అంతే. ఇన్పుట్ ప్రైస్ పెరిగిందంటే ఒక సౌండ్ బిజినెస్ ఏంటి, అయితే క్వాంటిటీ తగ్గిస్తారు లేకపోతే ప్రైస్ పెంచుతారు. ఈ రేషియోస్ ఏవైతే ఉంటుంది అది ఫినాన్షియల్ రేషియో, ఎంత ప్రైస్కి ఎంత క్వాంటిటీ తగ్గించారు, ఎంత ప్రైస్కి ఎంత సెల్లింగ్ ప్రైస్ పెంచారు, ఇదంతా ఫినాన్షియల్కి. ఓకే, మరి ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉన్న కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దామా. పేరోల్ ఎక్స్పెన్సెస్ విత్ రిగార్డ్స్ టు ద ఎంప్లాయీస్ అనమాట. ఎంతమంది ఎంప్లాయీస్కి యావరేజ్ పే ఎంత, యావరేజ్ పే అంటే లైక్ గ్రాట్యుటీ ఫీజ్ కానీ లేకపోతే పిఎఫ్ కానీ ఎనీథింగ్. ఇలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కావాలి అంటే లైక్ విత్ రిగార్డ్స్ టు ద రెంట్ అండ్ స్క్వేర్ ఫీట్కి కూడా. ఓకే, ఇలాంటి నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్కి కూడా. లేకపోతే రెండు నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ మనము ఒక చెప్పాలి అంటే ఈజీగా ఒక స్కూల్ ఉందనుకోండి, స్కూల్లో ఇంతమంది స్టూడెంట్స్కి లైక్ 30 స్టూడెంట్స్కి 1 ఫ్యాకల్టీ ఉన్నారు, ఇలాగా నాన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని కూడా చేయొచ్చు. మీరు కంపెనీకి తీసుకురావాలి అనుకుంటే లైక్ ఫర్ ఎవ్రీ 100 మెంబర్స్ ఒక సూపర్వైజర్ ఉన్నారు ఇన్ ద అసెంబ్లీ ప్రాసెస్, అలాగా
ఇది ఎలా చేసినా అనలిటికల్ ప్రొసీజర్స్ అనే అంటాము. With regards to that, and analytical procedures may identify the existence of unusual transactions and the amounts of ratios and trends that might indicate the matters that have audit implications. ఇలా మనం ఇన్ని రేషియోస్ చేస్తున్నాము, మనం రేషియోస్ చేసి ఊరికే కూర్చోం కదా, విల్ కంపేర్ విత్ ద సిమిలర్ ఇండస్ట్రీస్కి కంపేర్ చేస్తుంటాము, లేకపోతే ఈ కంపెనీలోనే ప్రీవియస్ క్వార్టర్స్కి కానీ ప్రీవియస్ పీరియడ్స్కి కంపేర్ చేస్తాము. ఏదన్నా అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడు ఏమన్నా అన్యూజువల్ ట్రాన్సాక్షన్ ఉంటే మనం ఇంకా ఎక్కువ అసర్షన్ లెవెల్కి వెళ్ళి స్పెసిఫిక్ అంటే సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ యూస్ చేసి ఇంకొంచెం sufficient and appropriate audit evidence ni find out cheskogalam. Okay, when such analytical procedures use data aggregated at high levels, the results of those analytical procedures only provide a broad intentional indication. Manam already starting lo manam chusina kada, like అనలిటికల్ ప్రొసీజర్స్కి సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్కి డిఫరెన్స్ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చిన్నగా చెప్పేస్తాను. అనలిటికల్ ప్రొసీజర్స్ వచ్చి ఏంటి అంటే మనకి వచ్చి రా మెటీరియల్స్ ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయనుకోండి, రా మెటీరియల్ ఇన్పుట్ ప్రైస్ వచ్చి లైక్ RMP 1, 2, 3, 4 ఉన్నాయి. ఇక్కడ ఫినిష్డ్ గూడ్స్ సెల్లింగ్ ప్రైస్ వచ్చి 1, 2, 3, 4, 5, 6 ఫినిష్డ్ గూడ్స్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిని మనం అనలిటికల్ ప్రొసీజర్ చేస్తే సమ్ X అమౌంట్ Y అమౌంట్ వచ్చింది. ఈ X/Y అనేది అనలిటికల్ ప్రొసీజర్స్. అది కాకుండా ఈ ఫస్ట్ ఫినిష్డ్ గూడ్స్ది ప్రొడ్యూస్ చేయడానికి మనకి 2 and 4 అవసరం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్ అంటే ఇన్పుట్ ప్రైస్ పెరిగింది, ఈ 2 + 4 ఇన్పుట్ ప్రైస్కి మన యొక్క సెల్లింగ్ ప్రైస్ 1 ఎంత రేషియోలోకి పెంచాలి అది అంతా తెలుసుకొని చేసేది సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్. సబ్స్టాంటివ్ అంటే స్పెసిఫిక్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా అనలిటికల్ ప్రొసీజర్స్ సబ్స్టాంటివ్ అనలిటికల్ ప్రొసీజర్స్కి డిఫరెన్స్. ఓకే, information obtained in prior periods. The auditor's previous experience with the entity and audit procedures performed in the previous audit may provide the auditor with information about such matters. With the past misstatements మనకి ఎట్లా తెలుస్తుంటుంది, ప్రీవియస్ ఇయర్ ఆడిటర్ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. నేను మీకు ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటో చెప్పాను. మన కంపెనీకి ఆడిట్ ఫర్మ్కి ఉన్న ఫస్ట్ కాంబినేషన్ వచ్చి ఇనిషియల్ ఆడిట్ ఎంగేజ్మెంట్ అంటుంది. ఈ ఆడిట్ ఫర్మ్ ప్రీవియస్గా చాలా కంపెనీస్కి ఆడిట్ చేస్తుంటుంది, చాలామంది ఆడిటర్స్ వచ్చి కంపెనీకి ఆడిట్ చేస్తుంటారు. సో ఇవి అంతా కలిపి ఇట్లా మనం ఆలోచిస్తే కనుక మనకి ప్రయర్ పీరియడ్స్ అంటే అప్పుడు అట్లా తెలుస్తుంది అనమాట. పాస్ట్ మిస్స్టేట్మెంట్స్ ఎట్లా తెలుస్తుంది, ఆ కంపెనీది ప్రీవియస్ ఆడిట్ రిపోర్ట్స్ని బట్టి తెలుస్తుంది. లేకపోతే సిమిలర్ ఇండస్ట్రీలో సిమిలర్ కంపెనీ ఏమన్నా మిస్స్టేట్మెంట్స్ చేస్తుంటే ఆ మిస్స్టేట్మెంట్స్ యొక్క నాలెడ్జ్ని ఆడిటర్ ఇక్కడ అప్లై చేయొచ్చు. అండ్ ద నేచర్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్, ఇదే ఆ సిమిలర్ ఇండస్ట్రీస్ గురించి నేను చెప్పాలనుకుంటుంది. ఇంటర్నల్ కంట్రోల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ చేంజెస్ దట్ ద ఎంటిటీ ఆర్ ఇట్స్ ఆపరేషన్స్ మే హ్యావ్ అండర్గాన్. ఓకే, కొన్ని చేంజెస్ ఎంటిటీ అండర్గాన్ అయ్యింది, లైక్ కొన్ని ఇంటర్నల్ ప్రొసీజర్స్ మార్చటమో లేకపోతే ఏమన్నా హైరార్కీ మార్చటమో ఏదో జరిగింది. సిన్స్ ద ప్రయర్ ఫినాన్షియల్ పీరియడ్, మనం ప్రీవియస్ పీరియడ్ ఆడిట్ చేసుండకపోవచ్చు, బట్ లైక్ సే ఈ కరెంట్ ఇయర్లోనే ఒక కొత్త సాఫ్ట్వేర్ ఒకటి పెట్టారు అనుకోండి, ఈ ప్రీవియస్ ఆడిటర్కి ఈ సాఫ్ట్వేర్ విత్ దిస్ ఎంటిటీ తెలీదు, మనకి ఈ కంపెనీలో ఈ సాఫ్ట్వేర్ గురించి తెలీదు. అప్పుడు మనం ఏం చేయాలి, వీ నీడ్ టు టేక్ అగైన్ సఫిషియంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎంటిటీ టు ఐడెంటిఫై ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్స్ టు దీస్ చేంజెస్ దట్ ద ఎంటిటీ హ్యావ్ అండర్గాన్. ఆ చేంజెస్ గురించి కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ప్రయర్ పీరియడ్స్లో ఉన్నవి మాత్రమే కాకుండా కొత్త పీరియడ్లో ఏమన్నా చేంజ్ అయితే వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అండ్ ఎలా తెలుసుకోవాలి ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ గురించి ఎలా తెలుసుకోవాలి, అగెయిన్ ఇట్ ఈస్ అ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. మనకి ఇప్పుడు దాకా ఇది 4th టైం అనుకుంటా రావటము. ఓకే, అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్స్ అంటే కంపెనీలో ఉండే ఆపరేషన్స్.
Internal control is designed, implemented and maintained to identify business risk that threaten the achievement of entities objectives that concern. Okay. Internal controls అనేది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ టు డిజైన్, ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ ఎనీ ఫ్రాడ్స్ ఆర్ ఎర్రర్స్ అని ఇప్పటిదాకా మనం చూసాము విత్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఆడిటర్. ఇక్కడ ఏంటి ఇంటర్నల్ కంట్రోల్స్ అనేది డెఫినేషన్ ఎందుకు మార్చారంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మేనేజ్మెంట్. అసలు మేనేజ్మెంట్ ఇంటర్నల్ కంట్రోల్స్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుంది? యూసీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి, ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉండాలి అన్నది ఒక ఆడిటర్ ఆబ్జెక్టివ్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయటం కోసమే మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తుందా? చెయ్యదు. మేనేజ్మెంట్ బిజినెస్ ఎందుకు చేస్తుంది? ఫర్ ప్రాఫిట్ కోసం అవ్వచ్చు, మార్కెట్ షేర్ కోసం అవ్వచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ మార్కెట్ వాల్యుయేషన్ పెంచుకోవడం కోసం అవ్వచ్చు. అంతేకాని ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేయటం కోసం మటుకు ఏ కంపెనీ బిజినెస్ చేయదు. ఓకే, దానికోసం ఇక్కడ ఇట్లా మార్చారనమాట ఎంటిటీస్ ఆబ్జెక్టివ్స్ని. ఓకే, ఎంటిటీ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయటం కోసము ఇంటర్నల్ కంట్రోల్స్ని డిజైన్, ఇంప్లిమెంట్ అండ్ మెయింటైన్ చేశారు అని. ఓకే, ఈ డెఫినేషన్కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు అది అని మీకు అర్థమైంది కదా, ఇంకా కన్ఫ్యూజన్ లేదు. ఆ డెఫినేషన్ రాయాలా, ఈ డెఫినేషన్ రాయాలా అని క్వశ్చన్లో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడిగితే ఆ డెఫినేషన్ రాస్తే సరిపోద్ది. ఓకే, ద రిలయబిలిటీ. ఓకే, ఫస్ట్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎందుకు డిజైన్ చేస్తారు? ఫర్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ద కంపెనీ, అందుకోసం. సెకండ్ థింగ్ ఏంటి? రిలయబిలిటీ ఆఫ్ ద ఫినాన్షియల్ రిపోర్టింగ్. మనం ఆడిట్ చేస్తుంది ఎందుకు? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం, ఫినాన్షియల్ రిపోర్టింగ్ అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా అని. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఏముంటుంది? అసెట్స్ ఉంటుంది. ఆ అసెట్స్ని ప్రాపర్గా సేఫ్ గార్డ్ చేస్తున్నారా లేదా. ఓకే, మనం ఆడిట్ ఎలా చేయాలి? అగైన్ ప్రొఫెషనల్, లీగల్ అండ్ రెగ్యులేటరీ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం చేయాలి. ఇక్కడ కూడా అంతే, కంప్లైన్స్ విత్ అప్లికబుల్ లాస్ ఆర్ రెగ్యులేషన్స్. ఇది యాక్చువల్లీ మోస్ట్లీ సిమిలర్ కైండ్ ఆఫ్ పాయింట్స్ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి విత్ రిగార్డ్స్ టు ఇంటర్నల్ కంట్రోల్స్. ఫర్ ఎఫెక్టివ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ రిలయబిలిటీ ఆన్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, సేఫ్ గార్డ్స్ ఆఫ్ అసెట్ అండ్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. Internal controls can provide an entity with reasonable assurance about achieving the entity's financial reporting objectives. Inherent limitations of internal controls include human judgment in decision making can be faulty, or the breakdowns in internal control can occur or can cause a human error. ఇక్కడ చూడండి, ఎంటిటీ ఇంటర్నల్ కంట్రోల్స్ని ఎందుకు పెడుతుంది? ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ రీజనబుల్ అష్యూరెన్స్ ఇన్ అచీవింగ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆబ్జెక్టివ్స్, అంతే కదా. వాటిలో కొన్ని ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఉన్నాయి దురదృష్టవశాత్తు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మ్యాటర్ అనేది ఎట్లాగా సెగ్రిగేట్ అయింది అంటే ఇది అంతా పాజిటివ్స్ గురించి చెప్పారు. లైక్ ఇట్ అచీవ్స్ రిలయబిలిటీ ఇన్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఎఫెక్టివ్ ఆపరేషన్స్, కంప్లైన్స్, సేఫ్ గార్డ్స్ అని. కానీ ఇంటర్నల్ కంట్రోల్స్ పాజిటివ్స్ ఉన్నప్పుడు నెగిటివ్స్ కూడా ఉండాలి కదా. అవే ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ దోస్ ఇంటర్నల్ కంట్రోల్స్. అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ హ్యూమన్ జడ్జ్మెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంటర్నల్ కంట్రోల్స్లో గ్యాప్ ఉండటం వల్ల హ్యూమన్ ఎర్రర్ ఉండొచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే గ్యాప్ లేదు బట్ టూ people colluded together and to override the internal controls. ఈ 3 వచ్చి ఇన్హరెంట్ లిమిటేషన్స్ కిందకు వస్తుంది. ఓకే, మనం డిస్కస్ చేసుకున్నాం అది. అండ్ విత్ రిగార్డ్స్ టు ద ఇంటర్నల్ కంట్రోల్ కాంపోనెంట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం ఎంటిటీ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టాప్లో ఎవరు ఉంటారు? టాప్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, చైర్మన్ వాళ్ళందరూ ఉండాలి. వాళ్ళందరినీ TCWG అంటాం. చైర్మన్ లేకపోతే వాళ్ళ ఫౌండర్స్ ఎనీబడి TCWG అంటారు. ఓకే, ఈ TCWG ఏం చేస్తుంటారు? ఫస్ట్ వాట్ డు దే డూ? వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కాబట్టి వాట్ డు దే యాక్చువల్లీ, దే ఆర్ ద సూపర్ బాసెస్. వాళ్ళ యొక్క ఐడియాలజీ ప్రకారం, వాళ్ళ యొక్క ఫిలాసఫీ ప్రకారం, వాళ్ళ యొక్క ఎథికల్ వాల్యూస్ ప్రకారం కంపెనీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఓకే, దీనినే కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అంటారు. దే యాక్చువల్లీ they were the TCWG అనమాట. ఓవరాల్ యాటిట్యూడ్ లైక్ CEO or somebody TCWG communicating about the honesty, integrity, ethical requirements, వీటి గురించి మాట్లాడుతుంటే దీన్ని వచ్చి కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అంటారు. దే ఆర్ క్రియేటింగ్ ద ఎన్విరాన్మెంట్. ఈ యొక్క కంట్రోల్ అనే ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తంని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు త్రూ దేర్ వర్డ్స్. ఓకే, ఎంటిటీ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. ఈ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ వచ్చి ఏంటి అంటే
ఈ చాలా యొక్క కంపెనీలో చాలా యొక్క ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. వాట్ కుడ్ బీ రాంగ్ ఫర్ కంపెనీ నాట్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్ దట్ ఇట్ కెప్ట్ ఫర్ ఇట్ సెల్ఫ్? కంపెనీ యొక్క మోటో కానీ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్స్ విజన్ కానీ ఏమేమి ప్రాబ్లమ్స్ వల్ల అచీవ్ చేయలేకపోతున్నాయి అన్నవి ఫైండ్ అవుట్ చేస్తారు. ఫస్ట్ నెక్స్ట్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ముసిలెక్ మేనేజ్మెంట్ అనుకోండి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లైక్ సపోజ్ ఒక బ్యాంక్ తీసుకుందాం. బ్యాంక్లో ఇప్పుడు వచ్చి ఏంటి అంటే సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మచ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. లైక్ సంబడి హ్యాకర్స్ వర్ కొన్ని బ్యాంక్లో ఫ్రాడ్ చేయటము అండ్ బ్రేకింగ్ త్రూ ద బ్యాంక్ అన్నమాట. సంథింగ్ అలాగా కొన్ని ఫ్రాడ్స్ అవంతా జరుగుతూ ఉంటాయి. అండ్ కస్టమర్ బ్యాంక్ అకౌంట్లోంచి కూడా కొంచెం అమౌంట్ ఫాల్టీగా తీసేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ థ్రెట్ అనమాట. బ్యాంకులో మనం డబ్బులు ఎందుకు వేసుకుంటాము? మనీ సేఫ్గా ఉండాలని కోసం. అదే ఆ బ్యాంక్లో ఎక్కువగా హ్యాకింగ్ జరుగుతూ ఉంది, ఎక్కువగా కస్టమర్స్ వాళ్ళ దగ్గర అన్ఆథరైజ్డ్ విత్డ్రాల్స్ జరిగిపోతుంటే ఎవరు వెళ్ళి ఆ బ్యాంక్లో వెళ్ళి మనం డిపాజిట్ చేస్తాము? మనం బ్యాంక్ ఆడిట్ చెప్పుకున్నప్పుడు చూద్దాము బ్యాంక్స్ అనేవి ఇండియన్ ఎకానమీలో ఎంత క్రూషియల్ అనేది అని. పైగా ఇప్పుడు మనకి చూడాలంటే ఆడిట్ ఆఫ్ డిఫరెంట్ ఎంటిటీస్లో మనం చూసినట్టయితే సినిమా హాల్కి ఒక సపరేట్ బిగ్ చాప్టర్ ఏమీ లేదు, జస్ట్ ఒక స్మాల్ పోర్షన్ ఉంది. కానీ బ్యాంక్స్కి ఎందుకు అంత పెద్ద చాప్టర్, ఎందుకు అంత ఇంపార్టెన్స్, అవన్నీ అప్పుడు తెలుసుకుందాము. ఓకే, సరిపోజ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? లైక్ ఆ రిస్క్ ఒకటి ఉంది, అన్ఆథరైజ్డ్ విత్డ్రాల్స్. అప్పుడు మనం ఏం చేయొచ్చు? 2 స్టెప్ వెరిఫికేషన్, ఒక 6 పిన్ పాస్వర్డ్ ఒకటి ఉంటుంది, ప్లస్ ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్. ఇలాగా యూజ్ చేసినప్పుడు అది వచ్చి రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్. ఇట్లా పెట్టడం రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అనమాట. రిస్క్ని మనం అసెస్ చేసిన దానికి గోల్డెన్ రూల్ ఏంటి? రెమెడీ కనుక్కోవాలి, అంతే. దీన్ని రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ అంటారు. అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి? లైక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈజ్ యాక్చువల్లీ మోస్ట్లీ టెక్నాలజీ అనమాట. టెక్నాలజీ ఆర్ హౌ ట్రాన్సాక్షన్స్ ఆర్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ ఆల్. మనకి తెలిసినట్టయితే లైక్ మనకి చాలా ఆటోమేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లైక్ జైపర్ కానీ, లేకపోతే లైక్ ఇంకా తక్కువకి రావాలి అంటే వాట్సాప్ ఆటోమేటెడ్ మెసేజెస్ కానీ, బల్క్ మెసేజెస్ ఆర్ బల్క్ ఈమెయిల్ సెండింగ్ కానీ, ఈమెయిల్ మార్కెటింగ్, ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ దగ్గర నుంచి వస్తుంటాయి. ఇట్స్ లైక్ ఆటోమేటింగ్ ద సిస్టమ్స్, నాట్ ఓన్లీ విత్ రిగార్డ్స్ టు మార్కెటింగ్. ఏదన్నా లైక్ మనము ఇప్పుడు సపోజ్ ఫీ పే చేసాము, ఫీ విత్ రిగార్డ్స్ టు ఏదన్నా ఒకటి పర్చేస్ కొనుక్కున్న తర్వాత ఏమంటే వాట్ విల్ గెట్ అన్ SMS ఫర్ అవర్ మొబైల్ అండ్ అన్ ఈమెయిల్. ఈ ప్రొసీజర్ వచ్చి ఒక ఆటోమేటెడ్ సిస్టమ్ విత్ ద యూజ్ ఆఫ్ IT. దాని గురించి ఇలా సిస్టమ్స్ని బిల్డ్ చేయటం అనేది ఇంటర్నల్ కంట్రోల్. అండ్ కంట్రోల్ యాక్టివిటీస్ అంటే ఇంటర్నల్ కంట్రోల్ యాక్టివిటీస్ అంటే ఆపరేషన్స్ అనమాట. ఓకే, లైక్ సైనింగ్ ఆఫ్ ద చెక్స్ కానీ, లేకపోతే ప్యాకింగ్ ద మెటీరియల్ కానీ, అండ్ టేకింగ్ ది ఆర్డర్స్, రిసీవింగ్ అండ్ గివింగ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్కి ఏమి ఇస్తారు? సాలరీ ఇస్తారు, అవి ఇవ్వటం, వీటన్నిటిని కంట్రోల్ యాక్టివిటీస్ అంటారు. అండ్ మానిటరింగ్ ఆఫ్ దోస్ కంట్రోల్స్. ఒక పని చేస్తున్నప్పుడు ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ టీమే ఉంది, మనం ఆడిట్ చేస్తున్నాము, మనకి సూపర్వైజ్ చేయడానికి, డైరెక్ట్ చేయడానికి ఒక ఎంగేజ్మెంట్ పార్ట్నర్ ఉన్నారు. ఆడిట్ చేసేది ఎంగేజ్మెంట్ టీమ్, బట్ అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ది. ఇక్కడ కూడా కంపెనీలో కంట్రోల్ యాక్టివిటీస్, ఆపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి, బట్ వాటిని మానిటర్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి కదా, మేనేజర్స్. అదే. అండ్ ఇది ఒక లాజికల్ ఫ్లో అనమాట. కంపెనీలో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇంటర్నల్ కాంపోనెంట్స్, అండ్ వాటి యొక్క డ్యూటీస్ ఏంటి అని కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ECW చేస్తుంది. తర్వాత మేనేజ్మెంట్ రిస్క్ అసెస్మెంట్ ప్రాసెస్ చేస్తుంది. ఆ తర్వాత ఆటోమేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ని IT యూజ్ చేసుకొని సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అన్ని ఐటీఏ ఉండలేవు కాబట్టి కొన్ని కంట్రోల్ యాక్టివిటీస్ పీపుల్ చేస్తారు, వాళ్ళని మానిటర్ చేయడానికి ఉంటుంది. అండ్ దట్స్ ఇట్. ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ టాపిక్ వచ్చి మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్ ఎలిమెంట్స్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ గురించి మాట్లాడుతున్నాము.
First thing, controls in a manual system may include both procedures as approvals, reviews of transaction and reconciliations and follow-up of reconciling items అనమాట. అప్రూవల్స్ తీసుకోవటం కానీ, సిగ్నేచర్ ఆథరైజేషన్ సిగ్నేచర్స్ కానీ, రికన్సిలియేషన్ విత్ రిగార్డ్స్ టు లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ విత్ టు ద వెండర్స్ కానీ, లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్స్ టు ద క్యాష్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కానీ, ఇట్లాగే ఎనీ రికన్సిలియేషన్స్, అప్రూవల్, రివ్యూస్, వీటిని మాన్యువల్ కంట్రోల్స్ అంటారు. మాన్యువల్ కంట్రోల్స్ అని ఎందుకు అంటారు? మనుషులు చేస్తారు కాబట్టి మాన్యువల్ కంట్రోల్స్ అంటారు. ఓకే, controls in IT system consist of combination of automated and manual controls. IT is used to initiate, record, process and report transactions or other financial data for inclusion in financial statement. The systems and programs may include controls related to corresponding assertions of material accounts or may be critical to the effective functioning of manual controls that depend on IT. చాలా పెద్ద పాయింట్ కదా. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నారు, మాన్యువల్ సిస్టమ్స్లో ఏమేమి ఉంటాయని చెప్పారు. సెకండ్ ఏమంటున్నారు, ఐటీ సిస్టమ్స్, కంట్రోల్స్ ఇన్ ఐటీ సిస్టంలో ఆటోమేటెడ్ ఉంటుంది, మాన్యువల్ కంట్రోల్స్ కూడా ఉంటుంది. అందుకనే కదా ఇక్కడ ఐటీ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్నా కానీ ఇక్కడ కంట్రోల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, మనకు కూడా తెలుసు ఐటీ సిస్టమ్స్ ఉంటే అన్నీ ఆటోమేటెడే అవ్వదు, కొన్ని మాన్యువల్ కూడా అవుతాయని. ఓకే, మరి దేనికి యూస్ చేస్తారు? ఐటీ ఎప్పుడు యూస్ చేస్తారు? ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఫినాన్షియల్ స్టేట్మెంట్ దాకా తీసుకువెళ్ళడానికి. లైక్ ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్లో ఇన్వాయిస్ రేస్ చేస్తాం, అది డైరెక్ట్గా ఐటీ యూస్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ ఫినాన్షియల్ ట్రేడ్ రిసీవబుల్స్ అమౌంట్, లేకపోతే క్యాష్ అకౌంట్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది ఐటీ యూస్ చేస్తూ ఉంటాం అనమాట దానికోసము. అండ్ ఇది యూస్ చేయటం వల్ల ఏంటి అంటే మనకి ఎసర్షన్స్ వస్తాయన్నమాట. ఎసర్షన్స్ అంటే ఏమని చెప్పుకున్నాము, ఆ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఉండే బ్యాలెన్సెస్కి మేనేజ్మెంట్ ఇచ్చే క్వాలిటీ, అది లైక్ యాక్యురసీ ఉండటం. లేకపోతే మీరు చూసినట్టయితే అగైన్ మళ్ళీ ఎగ్జాంపుల్ ఎందుకులేండి, యాక్యురసీ ఉండటం కానీ, లేకపోతే సే లైక్ కంప్లీట్నెస్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్, పడిపోయినప్పుడు లైక్ వాట్ డు వి సే, దట్స్ నాట్ వర్కింగ్, బ్రేక్ డౌన్ అయినప్పుడు సాఫ్ట్వేర్ కొంచెం క్యాష్ తీసుకొని దాన్ని పక్కన ఒక చిన్న బుక్లో రాశారు, ఆ తర్వాత అది మర్చిపోయారు, అప్పుడు కంప్లీట్ అవ్వదు కదా అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నట్టు. అలాగనమాట, అన్నీ కంప్లీట్గా ఉన్నాయి లేవో, ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎఫెక్టివ్ ఫంక్షన్ ఆఫ్ మాన్యువల్ కంట్రోల్. పక్కన బుక్లో రాసుకున్న ఆర్ యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా తీసుకువెళ్ళి తర్వాత మళ్ళీ సాఫ్ట్వేర్లో అప్డేట్ చేస్తే విల్ గెట్ అసర్షన్ ఆఫ్ కంప్లీట్నెస్ to that manual and automated elements. And I'm trying my best to actually మీకు అర్థమయ్యేలా చెప్పడానికి I'm trying my level best. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదా, లేకపోతే ఇంకేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలా, అదంతా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ సో దట్ ఎగ్జామ్ ముందు ఇంకొక ఫ్రాంటిక్ కవర్ పెట్టేద్దాము. ఫ్రాంటిక్ కవర్ పెట్టి మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ కన్సిడర్ చేసి ఒక కొత్త వీడియో చేద్దాము. నాకు వల్ల నేను ఇంత కష్టపడి చెప్పేదల్లా మీకు అర్థమయ్యి చక్కగా ఎగ్జామ్లో మంచిగా రాస్తే నాకు అదొక సంతృప్తిగా ఉంటుందన్నమాట. కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఎవరు ఉంటారు అనుకున్నాం మనం, TCWG ఉంటుంది. TCW ఏం చేస్తుంది? విత్ రిగార్డ్స్ టు ఇట్స్ ఎంప్లాయీస్ మోటివేషన్ ఇస్తుంది. విత్ రిగార్డ్స్ టు ఆడిటర్కి ఏం చెప్తారు అంటే విత్ రిగార్డ్స్ టు దేర్ కంపెనీ యొక్క స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ యొక్క ఎథిక్స్ ఏంటి, హానెస్టీ ఏంటి, హైరార్కీ ఏంటి, ఓనర్షిప్, ఆల్ ద సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అన్నీ చెప్తూ ఉంటారు అనుకున్నాం. ఓకే, దాని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఇట్ సెల్ఫ్ డు నాట్ ప్రివెంట్, డిటెక్ట్ ఆర్ కరెక్ట్ ఆర్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. అంతే కదా, కంట్రోల్ ఎన్విరాన్మెంట్ యాక్చువల్లీ ఆపరేషన్స్లో ఏమీ ఉండదు. వాట్ డు దే డూ ఇస్ దట్ దే కమ్యూనికేట్ టు ఇట్స్ ఎంప్లాయీస్ అబౌట్ ద ఎథికల్ వాల్యూస్ కానీ, కంపెనీ స్ట్రక్చర్ కానీ, లేకపోతే పాలసీస్ దట్ ద కంపెనీ ఈజ్ ఫాలోయింగ్, ఇవంతా చెప్తూ ఉంటారు. మోస్ట్లీ లైక్ రూల్స్ కానీ, మోటివేషన్ కానీ టైప్ అనుకోండి, ఇంతే. ఇది జస్ట్ ఒక రూల్స్ మోటివేషన్స్ ఉంటే ఏమన్నా అయిపోద్దా? ఏం అవ్వదు కదా. ఆపరేషన్స్ కరెక్ట్గా జరిగితే అవుతుంది.
అందుకే దే డు నాట్ ప్రివెంట్, డిటెక్ట్ ఆర్ కరెక్ట్ ఆర్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అని అందుకే అన్నారు విత్ రిగార్డ్స్ టు ద కంపెనీ పర్స్పెక్టివ్. మరి ఆడిటర్ తోటి కూడా కమ్యూనికేట్ అవుతారు కదా, దాని గురించి ఏమంటున్నారు, ఇట్ మే ఇన్ఫ్లుయెన్స్ ది ఆడిటర్స్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అదర్ కంట్రోల్స్ అండ్ ఆడిటర్స్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. అంతే కదా, ఇప్పుడు చూడండి, ఆడిటర్ వెళ్ళి కంపెనీ గురించి తెలుసుకోవాలి, అండర్స్టాండింగ్ ద ఎంటిటీస్ ఎన్విరాన్మెంట్, దాని యొక్క ఓనర్షిప్, లీగల్ స్ట్రక్చర్, అది ఇది తెలుసుకోవాలి అని 4 times ఇప్పటిదాకా రిపీట్ అయింది. ఎవరిని వెళ్ళి అడుగుతారు, టీసీడబ్ల్యూజీని వెళ్ళి అడుగుతారు. ఓకే, దట్స్ ఫైన్, టీసీడబ్ల్యూజీని వెళ్ళి అడుగుతారు. అండ్ మేనేజ్మెంట్ ఒక ఫ్రాడ్ కనుక్కున్నారు అనుకోండి, ఒక ఫ్రాడ్ కనుక్కుంది, ఆ ఫ్రాడ్ వచ్చి ఆడిటర్ ఒక మేనేజ్మెంట్ ఫ్రాడ్ కనుక్కుంది, మేనేజ్మెంట్ చేసిన ఫ్రాడ్ కనుక్కుంది. ఈ మేనేజ్మెంట్ ఫ్రాడ్ కనుక్కున్న తర్వాత వెళ్ళి మేనేజ్మెంట్కి చెప్పరు కదా, ఫ్రాడ్ ఎవరు చేశారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రాడ్ చేశారు అని జస్ట్ హీరోలాగా ఏమైనా వార్నింగ్ ఇస్తారా? ఇవ్వరు. మేనేజ్మెంట్ కంటే హై లెవెల్ ఎవరున్నారు, టీసీడబ్ల్యూజీ ఉంది, టీసీడబ్ల్యూజీకి వెళ్ళి చెప్తారు. అందుకే ఇలాగా ఆడిట్ వర్క్లో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ఓకే, ద కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడ్స్ ద governance and management functions and the attitude, awareness, actions of TCWG and management concerning the entity's internal control and its importance in the entity. ఇప్పుడు దాకా మనం అదేగా చెప్పుకుంది, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ, అవేర్నెస్ అండ్ వాళ్ళ యొక్క యాక్షన్స్ కానీ అండ్ ద గవర్నెన్స్, ఇవన్నీ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టంలో ఉంటుంది, అదే చేస్తూ ఉంటారు అని. అండ్ వాట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్, అసలు కంట్రోల్ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ మనం ఏమనుకున్నాం, టీసీడబ్ల్యూజీ అనుకున్నాం. ఓకే, టీసీడబ్ల్యూజీ ఎంప్లాయీస్కి చెప్తుంది, దాన్నే కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఉన్నారా వాళ్ళు? ఇక్కడ చూడండి, పార్టిసిపేషన్ ఆఫ్ టీసీడబ్ల్యూజీ ఉన్నారు. ఓకే, టీసీడబ్ల్యూజీ వచ్చింది, టీసీడబ్ల్యూజీ ఏం చెప్తుంది, ఫస్ట్ వాళ్ళ చరిత్ర చెప్తుంది, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి చెప్తుంది, దీని గురించి చెప్తుంది. ఆ తర్వాత మేనేజ్మెంట్ యొక్క ఫిలాసఫీ గురించి అండ్ వాళ్ళ యొక్క ఆపరేటింగ్ స్టైల్ గురించి చెప్పుకుంటారు అనమాట. ఫస్ట్ కంపెనీ యొక్క చరిత్ర, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, దాని గురించి అండ్ దర్ ఫిలాసఫీ అండ్ ఆపరేటింగ్ స్టైల్. ఫిలాసఫీ అంటే లైక్ వాల్యూస్ గురించి చెప్తారు, అంతేకాని ఫ్రాడ్ చేసేయండి, మనం ఆడిటర్స్కి మనీ ఇచ్చి మేనేజ్ చేద్దాము ఇట్లంతా చెప్తారా, మన ఇంకొక కింగ్ ఫిషర్ కంపెనీ అయిపోదాం ఇలా అంతా ఏమో చెప్పరు. ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ వాల్యూస్ ఉన్నది చెప్తారు, బికాస్ హ్యూమన్స్ ఆర్ రేషనల్. ఓకే, కమ్యూనికేషన్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ వాల్యూస్. ఓకేనా, టీసీడబ్ల్యూజీ వచ్చి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి చెప్పారు, మేనేజ్మెంట్ ఫిలాసఫీ, ఆపరేటింగ్ స్టైల్, ఇంటిగ్రిటీ అండ్ ఎథికల్ వాల్యూస్ గురించి చెప్పారు. ఓకే, ఇంత చేస్తున్నారు, వాల్యూస్ ఉంటే సరిపోతుందా? ముందు కంపెనీ, ఇంత పెద్ద కంపెనీ రన్ చేయడానికి క్యాపబిలిటీ, కాంపిటెన్స్ ఉండాలా? వాళ్ళ యొక్క కమిట్మెంట్ టు కాంపిటెన్స్ గురించి చెప్తున్నారు. ఓకే, ఇంత చెప్పారు, బాగానే ఉంది, మాకేంటి యూజ్? ఎవరైనా ఒక స్పీచ్ చెప్పినప్పుడు ఆ యొక్క ఆడియన్స్కి యూజ్ అయ్యి కాల్ టు యాక్షన్ చెప్పాలి కదా, కాల్ టు యాక్షనే ఇది. వీళ్ళు వచ్చి ఎంప్లాయీస్కి చెప్తున్నారు, ఎంప్లాయీస్కి ఏమి యూజ్, హెచ్ఆర్ పాలసీస్ యూజ్, వాళ్ళు యొక్క లైక్ మెటర్నిటీ లీవ్స్ ఎంత ఈ కంపెనీలో, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ లీవ్స్ ఎంత, లేకపోతే వెదర్ ఇట్స్ హైరార్కీ ప్రొసీజరా, వాళ్ళ యొక్క టేక్అవుట్ ఎంత, సిటీసీ ఎంత, ఈ హెచ్ఆర్ పాలసీస్ గురించి, రిక్రూటరీ ప్రాసెస్, రెఫరెన్సెస్, వీటన్నిటి గురించి చెప్పారనమాట. ఆ తర్వాత ఏం చేస్తారు, ఎంప్లాయీస్ని అథారిటీ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ యొక్క రోల్స్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారనమాట. ఇంతే. దీస్ వర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్. ఐ హోప్ యూ గాట్ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ మనం ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని మాట్లాడుకోబోతున్నాము, దట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటెన్షియల్ మిస్స్టేట్మెంట్స్. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ పొటెన్షియల్ మిస్స్టేట్మెంట్స్లోనే మన టోటల్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనే చాప్టర్ బేస్ అయి ఉంటుంది. మన ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే చాప్టర్ని మనం ఎలా డిజైన్ చేసామంటే, ఒక్క నిమిషం నేను మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను, సో దట్ మీరు ఆ చాప్టర్ అంతా మనం చాలా శ్రద్ధగా చదవాలి, కాబట్టి మీరు ఇక్కడ కొంచెం వింటారు అని ఆశిస్తున్నాను. మనం ఆడిట్ ప్రొసీజర్స్ చేయాలి, చాలా యొక్క డిఫరెంట్ ఎంటిటీస్ ఆడిట్ చేయాలి అండ్ డిఫరెంట్ అసర్షన్స్, డిఫరెంట్ ఐటమ్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి మనం చేయాలి ఆడిట్.
ఇది వచ్చి ఒక డిజైన్ టెంప్లెట్ అనమాట. ఇది ఐసే ఇవ్వలేదు, లేకపోతే ఏ ఒక్క స్టాండర్డ్స్లో లేదు, ఎక్కడా లేదు. నాకే అనిపించింది ఏంటి అంటే, బికాజ్ యు సీ ఒక ప్రాపర్ ఫార్మాట్ కానీ, ఒక ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ కానీ ఉంటే మనం ఏదైనా జస్ట్ ఈజీగా ఫిట్ ఇన్ చేసేస్తే ఇట్ వుడ్ బి వెరీ ఈజీ. అంతేకాని ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా పాయింట్స్ ఉంటాయి, అండ్ సడన్గా ఒకటి క్వశ్చన్ అడిగింది ఫ్రమ్ నో వేర్, అండ్ మనం అసలే అంత టెన్షన్లో మనకి ఏమీ అంత గుర్తుండదు. సో దానికోసం ఏంటంటే ఇట్లా ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసేసుకుంటే, సో దట్ ఇవన్నీ యూస్ చేసి వీ కుడ్ ట్రిగ్గర్ అనమాట. ఇప్పుడు ప్రొఫెషనల్ స్కెప్టిసిజం మనం ఎట్లాగా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ట్రిగ్గర్ అవుతున్నాం, ఇక్కడ ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ తోటి మనం ట్రిగ్గర్ చేసుకొని ఆ పాయింట్ ఈజీగా రాసేయచ్చు. ఒక 2 to 3 టైమ్ న్యూస్ పేపర్ రీడింగ్ ఇచ్చిన ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ది మీరు ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఎట్లా చేయొచ్చు ఏంటి అని చూద్దాం. ఫస్ట్ ఇవన్నీ అసర్షన్స్ అనమాట. ఇవన్నీ అసర్షన్స్ ఏంటి అంటే, యాక్చువల్గా దీస్ వర్ ద బ్యాలెన్స్ షీట్ P&Lలో మనం ఉండే బ్యాలెన్సెస్కి ఇవన్నీ క్వాలిటీస్ దట్ మేనేజ్మెంట్ ఈస్ క్లెయిమింగ్ దట్ ఈ క్వాలిటీస్ అన్నీ ఆ బ్యాలెన్సెస్కి ఉన్నాయి అని. ఎగ్జిస్టెన్స్, అక్కరెన్స్, వాల్యుయేషన్, యాక్యురసీ. రెండు పదాలు ఎందుకు చూద్దాము. ఎగ్జిస్టెన్స్ అంటే ఉంది, అప్పుడు ఉంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ బ్యాలెన్స్, అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఆ బ్యాలెన్స్ షీట్లో అది ఎగ్జిస్ట్ అయి ఉంది, నిజంగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ అక్కరెన్స్ అంటే ఆ ట్రాన్సాక్షన్ అది అయింది, అందుకే P&L అకౌంట్లో వచ్చింది. ఓకే, సరిపోయింది. రెండిటికి అనుకున్నాం, సరిపోయింది. ఇక్కడ వాల్యుయేషన్ అండ్ యాక్యురసీ ఉంది. వాల్యుయేషన్ విత్ రిగార్డ్స్ టు అసెట్స్, యాక్యురసీ డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, వాల్యుయేషన్ అనేది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, యాక్యురసీ అనేది P&L అకౌంట్లో వస్తుంది అని. ఓకే, వేర్ ఇస్ దిస్? యా, రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ మనకి మోస్ట్లీ అసెట్స్కి ఎక్కువ చూస్తూ ఉంటాము. లైక్ వీ హ్యావ్ రైట్ ఫర్ దట్ అసెట్ అండ్ వీ ఆర్ హ్యావింగ్ లయబిలిటీ ఫర్ దట్ ఆబ్లిగేషన్ ఫర్ దట్ లయబిలిటీ అని. సో ఇది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది ఎక్కువగా. ఇంకా కట్ ఆఫ్, కంప్లీట్నెస్ రెండు. కట్ ఆఫ్ అనేది ఏంటి అంటే, మనం ఒక పర్టికులర్ పీరియడ్లో చేస్తున్నప్పుడు ఆ పీరియడ్కి దాటి కానీ ముందు కానీ మనకి ఏమీ ఉండకూడదు. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కట్ ఆఫ్ పాయింట్స్ అనమాట. ఈ లోపల జరిగిన వాటితో ఇంకా కట్ ఆఫ్ అయిపోవాలి. ఈ పర్టికులర్ డేట్స్ వస్తే ఈ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి ముందు జరిగినా తీసుకోకూడదు, తర్వాత జరిగినా తీసుకోకూడదు అనమాట. ఓకే, ఇవి కంప్లీట్నెస్. ఈ కంప్లీట్నెస్ అంటే ఈ పర్టికులర్ 2 ఫ్రేమ్ వర్క్స్లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ రావాలి. ఈ రెండు అనమాట. ఈ రెండు మనకి మోస్ట్లీ రెండిటి చోట్ల ఉంటుంది. ఇక్కడ కంప్లీట్నెస్ అనేవి ఉంది కదా, బోత్ కంప్లీట్నెస్ అనేవి రెండు చోట్ల ఉంటుంది, P&L అండ్ బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ అనేది ట్రాన్సాక్షన్స్ గురించి కాబట్టి మోస్ట్లీ ఇది P&L అకౌంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అసర్షన్కి వద్దాము. ఇట్స్ క్లాసిఫికేషన్ అండ్ అలొకేషన్. మోస్ట్లీ ఇట్ ఈస్ లైక్ క్లాసిఫికేషన్ అని ఎందుకు అంటారు అంటే, కరెంట్ లయబిలిటీనా, కరెంట్ అసెట్టా, కరెంట్ నాన్ కరెంటా, ఇది కోసం. అలొకేషన్ వచ్చి ఏంటి అంటే, ఒక పర్టికులర్ ఎక్స్పెండిచర్ ఉంది, దీన్ని వచ్చి రెవెన్యూ సైడ్ ఎంత, క్యాపిటల్ సైడ్ ఎంత, ఈ క్యాపిటల్ సైడ్ ఉంది ఎంత క్యాపిటలైజ్ చేయాలి, లైక్ సపోజ్ బారోయింగ్ కాస్ట్ కానీ డైరెక్ట్ కాస్ట్ కానీ వీటన్నిటిని దీని గురించి అని అనమాట మ్యాక్సిమం. అండ్ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్, దీస్ వర్ ఆల్ ద అసర్షన్స్ అనమాట. అండ్ ఇవంతా మనకు తెలిసిందే కదా, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇన్స్పెక్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కానీ, అబ్జర్వేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్, రీకాలిక్యులేషన్స్, అదొక అనలిటికల్ ప్రొసీజర్స్, ఇంక్వైరీ of the personnel, external confirmations from third party, re-performance, verification, tracing, ఇవన్నీ అనమాట. సో మనం ఆడిట్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో అంత మంచిగా చదవాలి అనుకుంటే కనుక ఇక్కడ వీటి గురించి తెలుసుకోవాలన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొటెన్షియల్ మిస్స్టేట్మెంట్స్. అసర్షన్స్ అబౌట్ ద క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ ఫర్ అ పీరియడ్ అండర్ ది ఆడిట్. P&L account ఇది వచ్చి పీరియడ్ అండర్ ది ఆడిట్, ఇట్స్ నాట్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. బ్యాలెన్స్ షీట్కి ఏమంటారు, యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31 March సమ్
డేట్ కదా, ఇక్కడ వచ్చి టోటల్ పీరియడ్లో ఈవెంట్స్ అక్కర్ అయ్యాయా, కంప్లీట్నెస్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్, యాక్యురసీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, కట్ ఆఫ్ దోస్ ట్రాన్సాక్షన్స్, క్లాసిఫికేషన్స్, assertions about the account balances at the period end, whether that balance really do exist or it's a fictitious amount, rights and obligations, completeness, valuation and allocation of that, and assertions about the presentation and disclosure. ఈ రెండు కాంబినేషన్లో కలిపేస్తే సరిపోద్ది. అకరెన్స్ అండ్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్, కంప్లీట్నెస్, క్లాసిఫికేషన్, యాక్యురసీ అండ్ వాల్యుయేషన్, అంతే. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇక్కడ మనం సమ్మరీ చూసినట్టయితే మనకి టైటిల్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టే ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ వెదర్ డ్యూ టు ఫ్రాడ్ ఆర్ ఎర్రర్, ఇదంతా మీకు తెలిసిందే, నేను మళ్ళీ ఏం చెప్పక్కర్లేదు. అండ్ దట్స్ ఇట్. అసర్షన్స్ అంటే చెప్పాం కదా, రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ ఈజ్ రిప్రజెంటింగ్ దట్ these all the balances contain all these qualities and all. Internal controls ante it's a process that designed, implemented, maintained by TCWG management so that the financial reporting was reliable, effectiveness and efficiency of operations, safeguarding of assets, compliance of applicable laws and regulations. ఈ 4 points మనం పైన చూసినవే. ఇక్కడ చూసిందే సేమ్ అదే. ఓకే, ఎంఎస్సీ 320 చూద్దాం. 320 ఏం చెప్తుంది? మెటీరియాలిటీ చెప్తుంది. మెటీరియాలిటీ అంటే మనం ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అదంతా ఉన్నప్పుడు మనం చూసాం కదా, మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్. మెటీరియాలిటీ అండ్ ఆడిట్ రిస్క్ అని మెటీరియాలిటీ అనమాట. ఓకే, ఈ మెటీరియాలిటీ అనే లెవెల్ కింద ఉన్న దాన్ని మనం ఆడిటర్ ఏమంత ఎక్కువ చెక్ చేయరు. మెటీరియాలిటీ పైన ఉన్న దాన్ని డిస్క్లోజ్ చేయడం కానీ, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేయడం కానీ ఎక్కువ ఉంటుంది అని మన మెటీరియాలిటీ గురించి ఇప్పటిదాకా చాలా బిల్డప్ అయితే చేసుకుంటూ వచ్చాము. ఓకే, మనం ఇప్పుడు మెటీరియాలిటీ గురించి ఒక ఎక్స్క్లూజివ్ స్టాండర్డ్ ఉంది, ముందు దాని ఆబ్జెక్టివ్ చూద్దాం. ఈ మెటీరియాలిటీ స్టాండర్డ్లో ఏం చెప్తున్నారంటే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆడిటర్ ఈజ్ టు apply the concept of materiality appropriately in planning and performing the audit. ఓకే, ఇప్పుడు దాకా మనం జస్ట్ ప్లానింగ్లో ఉన్నాము, లైక్ ఆడిట్ స్ట్రాటజీ కానీ, ఆడిట్ ప్లాన్ కానీ ఇదంతా చేసుకుంటూ జస్ట్ ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ ఆడిట్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఆర్ఎంఎంని ఐడెంటిఫై చేయటం, అసెస్ చేయటం. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం ఫర్దర్గా వెళ్తూ ఆడిట్ ప్రొసీజర్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మెటీరియాలిటీని మనం పెడుతున్నాం అనమాట. సరే, మెటీరియాలిటీ అంటే మనం ఏమనుకున్నాం, ఇట్స్ ఎ పర్సంటేజ్ ఆన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఐటమ్స్, లేకపోతే ఒక అబ్సల్యూట్ అమౌంట్ లైక్ 1 lakh, అది అంతా మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సరే, ఇప్పుడు ఆడిటర్ ఏం డాక్యుమెంట్ చేయాలి? ఏం డాక్యుమెంట్ చేస్తాడు ఆడిటర్? తను ఈ స్టాండర్డ్లో ఏం చేస్తారో అదే డాక్యుమెంట్ చేస్తారు. ఓకే, ఈ స్టాండర్డ్లో ఏం చేయాలి? ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటర్ ఏంటి అంటే, డిటర్మైన్ ద మెటీరియాలిటీ అండ్ అప్లై ఇట్ అప్రోప్రియేట్లీ అన్నారు. ఫస్ట్ మెటీరియాలిటీని చూడాలి. మెటీరియాలిటీ 2 లెవెల్స్లో ఉంటుంది అని మనం అనుకున్నాం. ఎప్పుడు రిస్క్ చాలా తక్కువగా ఉన్నప్పుడు అది అంతా నార్మల్ మెటీరియాలిటీ ఫర్ హోల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ హోల్ అట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ ఒక మెటీరియాలిటీ ఉంటుంది అనమాట. ఒక మెటీరియాలిటీ ఫిగర్ ఉంటుంది, లైక్ 1% ఆన్ సేల్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ అలాగా. బట్ కొన్ని ఆర్ఎంఎం ఎక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే అన్యూజువల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేక ఒక పర్టికులర్ గ్రూప్కి ఆర్ఎంఎం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పర్టికులర్ అసర్షన్కి కూడా పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కానీ, అకౌంట్ బ్యాలెన్స్ కానీ, లేకపోతే ఆ పర్టికులర్ డిస్క్లోజర్స్కి మనం సపరేట్ మెటీరియాలిటీని అయితే పెడతామన్నాం. ఇప్పుడు సపరేట్ ఆడిట్ ప్రొసీజర్స్ పెట్టినప్పుడు అగైన్ ఆడిట్ ప్రొసీజర్కి సపరేట్ మెటీరియాలిటీ కూడా వస్తుంది. అదే ఈ మెటీరియాలిటీ లెవెల్ అట్ దట్ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ ఆర్ డిస్క్లోజర్, ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్, అసర్షన్ లెవెల్. ఓకే, పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అన్నారు. పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే ఏంటి? పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అంటే ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు సేమ్ మెటీరియాలిటీ లెవెల్ ఇది ఆడిటర్ ఫైండ్ అవుట్ చేసింది. పర్ఫార్మెన్స్ ఇక్కడ మనకి మిస్టేట్మెంట్స్ ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. లైక్ సే ఇది ఒక 100 అనుకోండి, లైక్ 100 డిఫెక్ట్స్ పీసెస్ అలా అనుకుంటే ఇక్కడ 70, ఇక్కడ లైక్ సే 63, 42 అండ్ లైక్ 31, 32, 29 ఇట్లాగా ఇన్ని మిస్టేట్మెంట్స్ వచ్చినాయి అనుకోండి. అంటే ఇంత డీవియేషన్ వచ్చింది, యాక్చువల్గా ఇంత డీవియేషన్ వచ్చింది. సపోజ్
మనం ఒక 50 అనేది కనుక ఒక పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ లాగా పెట్టామంటే, ఇప్పుడు చూడండి వేరియస్ కేటగిరీస్లో ఇప్పుడు 100 అనేది మనం మెటీరియాలిటీ పెట్టుకున్నాం, కానీ ఇక్కడ 5 అనేవి బిలో ద మెటీరియాలిటీ ఉన్న మిస్టేట్మెంట్స్. ఇప్పుడు కానీ ఇవన్నీ అగ్రిగేట్ చేస్తే మనకి మోర్ దాన్ 100 అవుతుంది కదా, మోర్ దాన్ 100 అవుతుంది. పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది ఏంటి అంటే ఈ మోర్ దాన్ 50, లైక్ 50 అని పెట్టేసుకోండి పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ. ఈ 50 అనేది లోవర్ దాన్ మెటీరియాలిటీ, సో దాట్ ఇక్కడ కింద కూడా కొన్ని ఉన్నాయి, ఇక్కడ కింద ఉన్నవి ఆడిటర్ అంత పట్టించుకోడు అని మనం చెప్పుకున్నాము. బట్ ఈ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ దాని కింద కొన్ని ఉన్నవి నిజంగా ఆడిటర్ పట్టించుకోడు. ఈ మెటీరియాలిటీకి పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీకి మధ్యలో ఉన్నవి జస్ట్ ఓకే చెక్ చేస్తారనమాట. లైక్ ఇప్పుడు మనం ఎన్పిఏ అనేది కనుక మోర్ దాన్ 90 days అయితే ఓవర్ డ్యూ అయితే ఎన్పిఏ అనుకున్నాం. బట్ ఎస్ఎంఏ 1, 2, 3 అనేది 30 days, 60 days, 90 days, లెస్ దాన్ 90 days, ఇవంతా ఎస్ఎంఏ అనేది ఎట్లా ఒక లైక్ ఇది ఒక రెడ్ ఫ్లాగ్ అనుకుంటే ఇది వచ్చి లైక్ ఎల్లో ఫ్లాగ్ అనుకోండి. అలాగే ఈ యొక్క 70, 63 ఏవైతే ఉందో ఇది ఎల్లో ఫ్లాగ్ అనమాట, ఎల్లో ఏరియా అనమాట. ఈ మోర్ దాన్ 100 అని ఉన్న మిస్టేట్మెంట్స్ అవన్నీ రెడ్ ఏరియా. ఇది వచ్చి జస్ట్ లైక్ నార్మల్ వైట్ ఏరియా అనుకోండి. ఇదంతా మనం అంత ఎక్కువ పట్టించుకోము. సో దీన్ని ఈ మధ్యలో పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ వచ్చి మెటీరియాలిటీ కన్నా కింద ఉంటుంది, దాన్ని పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అని అంటాం అనమాట. జస్ట్ ఫర్ ఈ యొక్క మిస్టేట్మెంట్స్ ఎక్కువ ఏవైతే ఉన్నాయి వాటిల్ని ఆడిటర్ ఓవర్లుక్ చేయకుండా ఉండటం కోసం పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది కొన్ని అసర్షన్స్కి పెట్టుకోవచ్చు, లేకపోతే హోల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి కూడా పెట్టుకోవచ్చు, ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ రివిజన్, మనం ఆల్రెడీ తెలిసిందే కదా మనకి ఆడిట్ ప్రొసీజర్స్ అంటేనే కంటిన్యూస్, డైనమిక్, అది ఇది ఇంకా ప్రతిదీ రివిజన్, సిగ్నిఫికెంట్ మోడిఫికేషన్ ఉన్నప్పుడల్లా మారుస్తూ ఉంటాం. ఇవే ఇంకా ఆడిటర్ డాక్యుమెంట్ చేసేది. ఓకే, మెటీరియాలిటీ అన్నాము, అది ఒక పర్సంటేజ్ ఆన్ సంథింగ్ అన్నారు. ఎప్పుడు చూసినా సేల్స్ ఎక్స్పెన్సెస్ అంటున్నారు. సరే సేల్స్ ఎందుకు తీసుకోవాలి, లేకపోతే ఎక్స్పెన్సెస్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే అంటే అవే తీసుకోవాలని నేనేం దానికి ఓట్ చేయట్లేదు. బట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ లైక్ సపోజ్ ప్లాంట్ అండ్ మెషినరీ తీసుకున్నాం, ప్లాంట్ అండ్ మెషినరీనే ఎందుకు తీసుకోవాలి, క్యాపిటల్ తీసుకున్నాం, క్యాపిటలే ఎందుకు తీసుకోవాలి, అసలు ఆ బెంచ్ మార్క్ అనేది, ఆ సేల్స్ క్యాపిటల్ బెంచ్ మార్క్ అనేవి ఎందుకు తీసుకోవాలి అనేది ఫస్ట్ థింగ్ ఏంటంటే అవి ఎలిమెంట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కాబట్టి అవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో భాగం. మనం వెళ్ళింది ఎందుకు ఆడిట్ చేసేది ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఏమేమి ఉంటాయి, ఇవే ఉంటాయి కదా, క్యాపిటల్, ప్లాంట్ అండ్ మెషినరీ, సేల్స్, ఎక్స్పెన్సెస్, ఇవే ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క బెంచ్ మార్క్ అమౌంట్ అనేది యూజర్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేస్తాయి. సపోజ్ లైక్ ప్రాఫిట్ పర్సంటేజ్, క్యాష్ ఫ్లోస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ యూజర్స్ యొక్క ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని కొంచెం వాటి యొక్క అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి అటెన్షన్ ఎక్కువ ఉన్న వాటిని మనం తీసుకోవాలి. అంతేకాని లైక్ డిప్రిసియేషన్ మీద ఒక పర్సంటేజ్ వేసి ఇంకా అది బెంచ్ మార్క్ అది ఇది అంటే కుదరదు. డిప్రిసియేషన్ ఎవరికి అక్కర్లేదు కదా, వాళ్ళకి ఏం కావాలంటే కెపెక్స్ కావాలి, ఎంత అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయింది అదంతా కావాలి, కానీ డిప్రిసియేషన్ ఎవరికి అవసరం లేదు. అందుకని వాటికి అంత అటెన్షన్ ఉండదు. అటెన్షన్ ఉండే వాటి మీద ఎక్కువ చేస్తారు. ఓకే, నేచర్ ఆఫ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ లైఫ్ సైకిల్. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ అనే దానికి వచ్చి మనకి నార్మల్ ఆపరేటింగ్ సైకిల్ వుడ్ బి లైక్ 2 to 3 years. అదే కానీ మనం ఒక D2C బ్రాండ్కి కానీ లేకపోతే ఒక లైక్ సే ఒక స్వీట్ షాప్కి కానీ వాటికి అయితే వాటి ఆపరేటింగ్ సైకిల్ ఇట్ వుడ్ బి లెస్ దాన్ 10 days కదా. సో వాటి యొక్క లైఫ్ సైకిల్ని బట్టి అంటే క్యాష్ ఫ్లోస్ మూమెంట్ని ఎక్కువ ఆ యొక్క ఆపరేటింగ్ సైకిల్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో 1 to 2 years ఓన్లీ క్యాష్ అవుట్ఫ్లోసే ఉంటుంది. క్యాష్ అవుట్ఫ్లోస్ ఇన్ ద సెన్స్ ఆపరేటింగ్ క్యాష్ అవుట్ఫ్లోస్, నాట్ ఫినాన్షియల్ ఆర్ ఇవి అనమాట. అలాగే ఎంటిటీస్ ఓనర్షిప్ స్ట్రక్చర్ మీద కూడా బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి మీరు లైక్ ఒక
షార్క్ ట్యాంక్లో లైక్ మీరు ఒక లోన్ తీసుకున్నారు, బ్యాంక్ నుండి ఒక లోన్ తీసుకున్నారు, బ్యాంక్కి ఏం కావాలి, వాళ్ళ లోన్ రీపే చేయగలరా లేదా అని క్యాష్ ఇన్ఫ్లోస్ కావాలి, వాటి క్యాష్ ఫ్లోస్ ఒకటి కావాలి. అది ఒక వీసీ అనుకోండి, వాళ్ళు వచ్చింది ఇన్వెస్ట్మెంట్ కోసం, మార్కెట్ ఎక్స్పాన్షన్ కోసం, వాళ్ళకి క్యాష్ ఇన్ఫ్లోస్ తోటి అంత ఎక్కువ పని లేదు. వాట్ దే వాంటెడ్ టు మోస్ట్లీ డూ ఇస్ దట్ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ మార్కెట్ ఎక్స్పాన్షన్. అందుకని లైక్ మనం చూసినట్టయితే విల్ సే బైజూస్ కానీ ఇవన్నీ కానీ అట్ ద ఎర్లియర్ స్టేజెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టార్టప్స్, యూనికార్న్ స్టార్టప్స్ అని మనం అంటున్నాము, అవి ఎర్లీ స్టేజెస్లో దే డు నాట్ హ్యావ్ ఎనీ క్యాష్ ఇన్ఫ్లో, క్రెడిట్ కానీ ఏమైనా కానీ, లైక్ ఇన్ ఆర్డర్ టు ఎక్వైర్ ఎ కస్టమర్ దే ఆర్ స్పెండింగ్ 10 రూపీస్, అలా మనం వింటూనే ఉంటాం కదా. సో ఇది వచ్చి నార్మల్ లోన్ ఇచ్చిన వాళ్ళు ఇంత అవుట్ఫ్లోనే ఎక్కువ పెట్టుకొని చూసుకోరు, ఇన్ఫ్లోస్ కూడా ఉండాలి. సో ఇలాగా అనమాట డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నారు, వాడి యొక్క ఓనర్షిప్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ బెంచ్ మార్క్ కోసం. సో ఇప్పుడు బ్యాంక్స్ ఉంది అనుకోండి, మనం క్యాష్ ఇన్ఫ్లోస్ క్యాష్ అవుట్ఫ్లోస్ని బెంచ్ మార్క్గా తీసుకోవచ్చు. అదే వీసీ ఉందనుకోండి, లైక్ మనం వచ్చి లైక్ కస్టమర్ ఎక్విజిషన్ రేట్కి ఎంతమంది ట్యూన్ అయ్యారు, ఎంతమంది రెగ్యులర్ కస్టమర్స్ అయ్యారు, ఇలాంటి ఒక బెంచ్ మార్క్ యూస్ చేసుకోవచ్చు. అందుకని ఎంటిటీ ఓనర్షిప్ అని కూడా అన్నారు. అండ్ వోలటిలిటీ ఆఫ్ ద బెంచ్ మార్క్, వోలటిలిటీ అంటే ఇట్స్ లైక్ చేంజింగ్ అనమాట, ప్రైజెస్ చేంజ్ కానీ వీటన్నిటి వోలటిలిటీ గురించి, ఇవన్నీ ఒక ప్రాపర్ ఫ్యాక్టర్స్ అనమాట ఒక అప్రోప్రియేట్ బెంచ్ మార్క్ని ఫైండ్ అవుట్ చేయటం కోసం. ఓకే, అండ్ మెటీరియల్ లెవెల్ ఆర్ లెవెల్స్ ఫర్ ఎ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంట్ బ్యాలెన్స్ ఆర్ డిస్క్లోజర్. యూ సీ మెటీరియాలిటీ లెవెల్ అట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్ అండ్ మెటీరియాలిటీ ఎట్ వాట్ అసర్షన్ లెవెల్ అనమాట. ఫ్యాక్టర్స్ దట్ ఇండికేట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ ఆర్ డిస్క్లోజర్స్ అనేవి ఏంటి అంటే, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, బెంచ్ మార్క్ అనేది వచ్చి ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ దిస్ అని చాలా ఫ్యాక్టర్స్ మాట్లాడుకున్నాము. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ బెంచ్ మార్క్ అనేది ఒక పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్ పర్టికులర్ డిస్క్లోజర్ అనే ఉంటుంది, వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ దేని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లైక్ చూడండి, ఏదైనా ఒక పర్టికులర్ ఎక్స్పెండిచర్ ఉంది, దాన్ని తీసుకువెళ్ళి డైరెక్ట్గా లైక్ మిస్లీనియస్లో పడేయకుండా, అది చిన్నదే అయినా లైక్ స్టాంప్ డ్యూటీ కానీ ఏవైనా కానీ చిన్నవైనా కానీ వాటిని క్యాపిటలైజ్ చేయటం, ఇవన్నీ రెవెన్యూలోకి వేసేయకుండా, ఇట్ డిపెండ్స్ అపాన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్, వాటి యొక్క అకౌంటింగ్ పాలసీస్ కానీ లాస్ అండ్ రెగ్యులేషన్స్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కానీ ఆ పర్టికులర్ అకౌంట్ బ్యాలెన్స్ చేంజ్ అవ్వటం కానీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ ఫ్యాక్టర్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. With regards to any laws and regulations that are applicable financial reporting framework that users expectations with regards to measurement and disclosure of certain items. అంతే, ఒక ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నప్పుడు స్టాంప్ డ్యూటీ పే చేస్తుంటాము, దాన్ని తీసుకెళ్ళి చిన్న అమౌంటే కదా అని P&Lలో వేసేయకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాగా ట్రీట్ చేసి క్యాపిటలైజ్ చేయటం వల్ల క్యాపిటలైజ్ చేయాలి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హౌ దట్ యాక్చువల్లీ వర్క్స్ అనమాట, డిపెండింగ్ అపాన్ ద లాస్ అండ్ రెగ్యులేషన్ కానీ FRF కింద ప్రకారం కానీ. అందుకే మనకి మిసెలీనియస్లో కానీ లేకపోతే సపరేట్ P&Lలో స్టాంప్ డ్యూటీ అనేమి కనిపించదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ అసెట్ అనమాట. సో అలాగా, and the key disclosures that industry that it operates and the attention that was focused on a particular aspect of entity's business that was separately disclosed in the financial statements. Laws and regulations ankunnamu and key disclosures as per industry in which entity operates and attentions on the users of the financial statements. And when establishing the overall audit strategy, the auditor shall determine materiality for financial statement as a whole. Okay, ఆడిట్ స్ట్రాటజీ చేసినప్పుడు మెటీరియాలిటీ అనేది ఫస్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో చూడాలన్నమాట. ఇఫ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ అకౌంట్స్ కానీ డిస్క్లోజర్స్ కానీ ఫర్ విచ్ మిస్స్టేట్మెంట్ ఆఫ్ lesser amount than materiality of financial statement as a whole, the auditor determine materiality applied to those class of transactions, account balance or disclosures. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్లో మనం లైక్ 1% ఆఫ్ సేల్స్ రెవెన్యూ మనం మెటీరియాలిటీ లెవెల్ లాగా పెట్టుకున్నాం. బట్ కొన్ని క్లాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్కి మనం ఒక
అకౌంట్ బ్యాలెన్స్ ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తీసుకున్నాము, దాంట్లో ఆర్ఎంఎం ఎక్కువ ఉంది, బట్ మనం తీసుకున్న మెటీరియాలిటీ లెవెల్కి ఈ ఆర్ఎంఎం ఎక్కువగా ఉన్నవి అన్నీ బిలో మెటీరియాలిటీ లెవెల్లో ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయాలి, మెటీరియాలిటీ ఎట్ that for that specific assertion level materialityని ఫైండ్ అవుట్ చేయాలి for that particular class of transactions. అదే చెప్తున్నారు. అండ్ ఆడిటర్ షల్ రివైజ్ మెటీరియాలిటీ రివైజ్ చేయాలి as and when he gets information to determine different amount. And if auditor concludes a lower materiality for financial statement as a whole, then auditor shall determine whether it is necessary to revise the performance materiality. ఇక్కడ మనకు కొత్త ఇన్ఫర్మేషన్ రావటం వల్ల మనం మెటీరియాలిటీని రివైజ్ చేస్తాం. ఇప్పుడు మనం మళ్ళీ ఈ మెటీరియాలిటీ మీద బేస్ చేసుకొని మనం పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ కూడా మనం ఫిగర్ అవుట్ చేసాము. ఇది ఒరిజినల్ మెటీరియాలిటీ రివైజ్ అయినప్పుడు మనం వీ ఆల్సో హ్యావ్ టు క్వశ్చన్ వెదర్ వీ షుడ్ ఆల్సో రివైజ్ ద పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఆర్ నాట్ అన్నది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు. ఇట్స్ యాక్చువల్లీ అన్ అమౌంట్ దట్ వాస్ సెట్ బై ఆడిటర్స్. ఇట్స్ అ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. మెటీరియాలిటీ అంటే ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అని మనకు తెలిసిందే. అట్ లెస్ దాన్ మెటీరియాలిటీ ఫర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్. ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్ లో ఒక మెటీరియాలిటీ లెవెల్ తీసుకున్నాం, దానికంటే తక్కువగా పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఉండాలి. ఒకవేళ అది కూడా కాదు, ఓకే, ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీకి మెటీరియాలిటీ ఎట్ అసర్షన్ లెవెల్, ఈ రెండు మెటీరియాలిటీ ఎట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్కి కన్నా తక్కువగానే ఉంటాయి. ఇది పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ అనేది ఏంటంటే ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ ఎ హోల్కి అనమాట. ఈ మెటీరియాలిటీ ఎట్ అసర్షన్ లెవెల్కి ఏంటంటే ఫర్ దాట్ పర్టిక్యులర్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. కానీ పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ హోల్ ప్రతిదానికి యూజ్ చేస్తారు. ఇదే ఒక చిన్న డిఫరెన్స్ అనమాట. ఇంకా ఓకే, పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ మీన్స్ ద అమౌంట్ సెట్ బై ఆడిటర్ at less than materiality for financial statement as a whole to reduce an appropriately low level of probability that the aggregate of uncorrected and undetected misstatement exceeds materiality for the financial statement as a whole. ఇక్కడ చూడండి, అసలు పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఎందుకు, మనం ఇందాక మెటీరియాలిటీ కింద ఒక 5 టైప్స్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ ఉన్నాయి, 75, 69 సంథింగ్ అలాగా మిస్టేట్మెంట్స్ ఉన్నాయి అన్ని, బట్ అగ్రిగేట్ చేస్తే అవి 100 కంటే ఎక్కువ అవుతుంది. అందుకని పర్ఫార్మెన్స్ మెటీరియాలిటీ ఒకటి పెట్టాము. సో దట్ మిడిల్లో ఉన్న హయ్యర్ రేట్ ఆఫ్ మిస్టేట్మెంట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయటం కోసం అని అనుకున్నాం. సేమ్ ఇది అక్కడే చెప్తున్నారు అనమాట. అండ్ దట్స్ ఇట్ విత్ రిగార్డ్స్ టు ద ఎస్ఏ 320. ఓకే, ఇప్పుడు మనం ఎస్ఏ 330 చూద్దాం. ఎస్ఏ 330 వచ్చి ది టైటిల్ వచ్చి ఏంటంటే ద ఆడిటర్స్ రెస్పాన్సెస్ టు అసెస్డ్ రిస్క్. అసలు మనం ఎప్పుడు అసెస్ చేస్తామంటే ఎస్ఏ 315లో చేస్తాంగా. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ అసెసింగ్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ బై అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. అక్కడ ఐడెంటిఫై అండ్ అసెస్ చేసిన రిస్క్కి మన గోల్డెన్ రూల్ ఏంటి, రిస్క్ ఐడెంటిఫై చేస్తే ఆడిటర్ రెస్పాండ్ అవ్వాలి. ఎస్ఏ 330లో రెస్పాండ్ అవుతారనమాట. ఓకే, ఆడిటర్ ఏం చేయాలి, ఆడిటర్ హ్యాస్ టు డిజైన్ అండ్ పర్ఫార్మ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్. ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అని ఎందుకన్నారు, ఎందుకంటే ఇవి ప్లాన్డ్ ఆడిట్ ప్రొసీజర్స్ కాదు. రిస్క్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటే మనం సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫర్దర్గా ఆడిట్ ప్రొసీజర్ చేయాలి. ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్ ఎందుకు, మోర్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, for whose nature, timing, extent are based on and are responsive to the assessed risk of material misstatement at that particular assertion level. ఈ యొక్క ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ వాటి యొక్క నేచర్ కానీ టైమింగ్ ఎక్స్టెంట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద దోస్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఎట్ దాట్ పర్టికులర్ అసర్షన్ లెవెల్ అని అంటున్నారు. అండ్ దే కన్సిడర్ ద రీజన్స్, ఆడిటర్ షాల్ కన్సిడర్ ద రీజన్స్ ఫర్ ద అసెస్మెంట్ గివెన్ టు ద రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎట్ అసర్షన్ లెవెల్ ఫర్ ఈచ్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అకౌంట్ బ్యాలెన్స్ అండ్ డిస్క్లోజర్ ఇంక్లూడింగ్ ద లైక్లీహుడ్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, రిస్క్ వేరు, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ వేరు, మెటీరియల్ మిస్టేట్మెంట్ వేరు. మెటీరియల్ మిస్టేట్మెంట్ అంటే ఏంటి, మెటీరియల్ మిస్టేట్మెంట్ అనేది ఆ మిస్టేట్మెంట్ ఇంత అమౌంట్ ఉండాలి, ఇంత అమౌంట్ ఉంది అనేది ఆ మిస్టేట్మెంట్ క్లారిటీగా తెలుస్తుంది. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఏంటి అంటే మన యొక్క సోర్స్ అనమాట. ఏ పని జరగటం వల్ల, ఏ రిస్క్ ఉండటం వల్ల ఈ అమౌంట్ ఇంత ఉండాల్సింది ఇంతే ఉంది,
ఆ రిస్క్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆ సోర్స్ అనమాట. ఏదన్నా మనం ఐడెంటిఫై చేస్తే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద సోర్స్, ఆ లైక్లీహుడ్ ఆఫ్ ద మిస్స్టేట్మెంట్. ఇప్పుడు మనకి సోర్స్ తెలిసింది, ఈ సోర్స్ వల్ల ఏ మిస్స్టేట్మెంట్ జరుగుండొచ్చు అన్నది కొంచెం మనం రీజన్ కన్సిడర్ చేయాలి. అండ్ వెదర్ ద రిస్క్ ఆఫ్ అసెస్మెంట్ టేక్స్ ఇన్ టు అకౌంట్ టు ద రిలవెంట్ కంట్రోల్స్. దీని సిమిలర్గా రిలవెంట్గా ఉన్న కంట్రోల్స్ అంటే లైక్ అలైన్డ్ కంట్రోల్, అసోసియేటెడ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఆ అసోసియేటెడ్ కంట్రోల్స్ కూడా కొంచెం మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి దీన్ని అని చెప్తున్నారు. అండ్ మోర్ పర్సువేసివ్ ఎవిడెన్స్ ఎందుకు అంటే అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఎక్కువగా ఉండటం వల్ల, దానికోసం. అండ్ డీవియేషన్స్ ఫ్రమ్ కంట్రోల్స్. ఓకే, మన ఇంటర్నల్ కంట్రోల్స్లో, కంపెనీ ఇంటర్నల్ కంట్రోల్స్లో కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి అని తెలిసింది. ఫస్ట్ ఏం చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము. ఎవరిని ఎంక్వైరీ చేస్తాం? దోస్ హూ డూ ఇంటర్నల్ కంట్రోల్ చేసే వాళ్ళు, ఆ ఎంప్లాయీస్ని వాటిని ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి ఏం డిటర్మైన్ చేయాలి అంటే టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అవసరమా, అడిషనల్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అవసరమా అనేది డిసైడ్ చేయాలి. సరే, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఏంటి అంటే, కంట్రోల్స్ అంటే ఇంటర్నల్ కంట్రోల్స్ని, టెస్ట్ అంటే టెస్టే, ఇంటర్నల్ కంట్రోల్ని టెస్ట్ చేయటం. టెస్ట్ ఎట్లా చేస్తారు? అబ్జర్వేషన్ చేస్తారు, లేకపోతే రీపర్ఫార్మ్ దోస్ ఇంటర్నల్ కంట్రోల్స్ చేస్తారు. అంటే చేసేవి కొన్ని అనమాట. యాక్చువల్ మోస్ట్లీ ఇంటర్నల్ కంట్రోల్స్ని టెస్ట్ చేయడం అంటే అబ్జర్వ్ చేయటమే. ఇలా అబ్జర్వ్ చేసి టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేయటం వల్ల ఆడిటర్ ఏం పొందుతాడు, అది రిలయన్స్, వెదర్ హీ కుడ్ రిలై ఆన్ దోస్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఆర్ నాట్ అనమాట, వెదర్ దే వర్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ ఆర్ నాట్. రిలయన్స్ అంటే ట్రస్ట్. సో కంట్రోల్స్ని, ఇంటర్నల్ కంట్రోల్స్ని రిలయన్స్ చేయొచ్చా, ట్రస్ట్ చేయొచ్చా లేదా అని టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ పర్ఫామ్ చేసి డిటర్మైన్ అవుతాడు, తెలుసుకుంటాడనమాట. ఇంకా ఏమన్నా సరిగ్గా తెలియకపోతే, ఇంకా హీ కెన్ నాట్ ఏబుల్ టు కంక్లూడ్ దట్ టు రిలై ఆర్ నాట్ టు రిలై, అప్పుడు ఏం చేస్తుంటారంటే అడిషనల్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఇఫ్ ఎట్ ఆల్ వెన్ నెసరీ హీ విల్ డిటర్మైన్. అండ్ ఇలా డిటర్మైన్ చేశారు. అది కొంచెం పక్కన పెట్టేద్దాము. విత్ రిగార్డ్స్ టు డీవియేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్, మనకు అసలు కంపెనీలో ఉన్న ఇంటర్నల్ కంట్రోల్స్ గురించి ఎందుకు అంత శ్రద్ధ అంటే, ఎందుకంటే అవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి కాబట్టి. ఓకే, ద పొటెన్షియల్ రిస్క్ ఆఫ్ మిస్స్టేట్మెంట్స్ నీడ్ టు బి అడ్రస్డ్ యూజింగ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఇంటర్నల్ కంట్రోల్స్ ఏవైతే ఇంటర్నల్ కంట్రోల్స్ ఇన్ ద కంపెనీ, వాటికి డీవియేషన్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత, ఇవి ఫినాన్షియల్ స్టేట్మెంట్లో ఏ ఎలిమెంట్ మీద, లేకపోతే ఏ ఒక క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ అకౌంట్ బ్యాలెన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుందో వాటికి సపరేట్గా సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ని మనము డిజైన్ చేసి సబ్స్టాంటివ్ ప్రొసీజర్ చేయాలి. సబ్స్టాంటివ్ అంటే స్పెసిఫిక్ టు దట్ బ్యాలెన్స్ ఆర్ స్పెసిఫిక్ టు దట్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, మనం ఆ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ చేసిన తర్వాత కూడా మనకి సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ రాలేదు అనుకుంటే కనుక అప్పుడు టెస్ట్ ఆఫ్ కంట్రోల్ చేయొచ్చు. ఓకే, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు? 2 టైమ్స్లో చేయొచ్చు అనమాట. ఎప్పుడు చేయొచ్చు? ఫస్ట్, ఇంటర్నల్ కంట్రోల్స్లో డైరెక్ట్గా డీవియేషన్స్ ఉంటే చేయొచ్చు, ఎంక్వైరీస్ చేసి టెస్ట్ ఆఫ్ కంట్రోల్ చేయొచ్చు. సెకండ్ రీజన్ ఏంటి అంటే, ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మిస్స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ ఫినాన్షియల్ స్టేట్మెంట్ యొక్క మిస్స్టేట్మెంట్స్ ఏ కంట్రోల్స్ వల్ల, డీవియేషన్స్ వల్ల ఈ మిస్స్టేట్మెంట్ వచ్చింది, వాటిని టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేయాలి. అంతే, ఈ 2 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ వెన్ ద అప్రోచ్ టు ఎ సిగ్నిఫికెంట్ రిస్క్ కన్సిస్ట్ ఓన్లీ ఆఫ్ సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్, దోస్ ప్రొసీజర్స్ షాల్ ఇంక్లూడ్ టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఏమనుకున్నాము, ఒక పర్టికులర్ మిస్స్టేట్మెంట్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ వల్ల మనం సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ చేసాము. చేసిన తర్వాత ఏం తెలిసింది, అవి డీవియేషన్స్ ఇన్ కంట్రోల్స్ వల్ల అయిన మిస్స్టేట్మెంట్స్ అయితే మనం టెస్ట్ ఆఫ్ కంట్రోల్ చేస్తాము. డీవియేషన్స్ ఇన్ కంట్రోల్స్ వల్ల కాదు, అప్పుడు ఏం చేస్తాం, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేస్తాం. టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్, ఈచ్ అండ్ ఎవ్రీ జర్నల్ ఎంట్రీని మనం ట్రేస్ చేస్తాం, ఆ అమౌంట్ ఎట్లా వెళ్తుంది అని. ఓకే, కంట్రోల్స్ డీవియేషన్ వల్ల మిస్స్టేట్మెంట్ అయితే అప్పుడు సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ వల్ల రాకపోతే టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్, లేదు డీవియేషన్స్ లేదు అనుకుంటే టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్. ఒక చిన్న వేద్దాము, చిన్న ఫార్మాట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ ఎప్పుడు చేస్తాం. ఫస్ట్ థింగ్,
యాక్చువల్లీ ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి ఒక డీవియేషన్స్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు చేస్తాము. అండ్ ఇంకొకటి సారి ఎప్పుడు చేస్తూ ఉంటామంటే, మనకి ఏదన్నా ఒక మిస్టేట్మెంట్ ఒకటి ఫైండ్ అవుట్ చేసాము ఫినాన్షియల్ స్టేట్మెంట్లో, ఆ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ కెనాట్ గివ్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్. ఒకవేళ అప్పుడు అది కంట్రోల్స్ వల్ల, డీవియేషన్స్ ఆఫ్ కంట్రోల్స్ వల్ల అయితే అప్పుడు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేస్తాము. ఒకవేళ డీవియేషన్స్ ఆఫ్ కంట్రోల్స్ వల్ల కాకపోతే మనం ఏం చేస్తాము, టెస్ట్ ఆఫ్ డీటెయిల్స్ చేస్తాము. ఓకే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇలాగైతే అలా చేస్తాం, అలా అయితే ఇలా చేస్తాం, అంతే. డాక్యుమెంట్ ఆడిటర్ ఏం డాక్యుమెంట్ చేస్తారు, ఏమేమి చేస్తారో అదే డాక్యుమెంట్ చేస్తారు. ఏం చేస్తారు, ఇప్పుడు దాకా రెస్పాండ్ అయ్యారు దేనికి, అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ లెవెల్కి, అండ్ ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ని చేశారు, వాటి యొక్క నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ని కూడా డాక్యుమెంట్ చేస్తారు. అండ్ లింకేజ్ ఆఫ్ దోస్ ప్రొసీజర్స్ విత్ అసెస్డ్ రిస్క్ అట్ అసర్షన్ లెవెల్ అనమాట. ఏవైతే ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ చేశారో అది ఏ పర్టికులర్ అసర్షన్ లెవెల్కో దాన్ని లింకేజ్ చేస్తుంటారు. అండ్ ద రిజల్ట్స్ని కంక్లూజన్స్గా డిరైవ్ చేసి ఆడిట్ ఒపీనియన్ ఇస్తారు, అంతే. అండ్ రీటెస్టింగ్ సచ్ కంట్రోల్స్ని రీటెస్ట్ చేయాలి. నార్మల్గా మనం ఏమనుకున్నాము, కంట్రోల్స్ని టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేస్తారు వెన్ ఎవర్ హీ కెనాట్ ఒబ్టైన్ సఫిషియంట్ అండ్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఆర్ డీవియేషన్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నప్పుడు. ఓకే, అదే ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ కంట్రోల్ డెఫిషియెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే డెఫిషియెంట్ మానిటరింగ్ ఆఫ్ కంట్రోల్స్, పని చేసేవాళ్ళు మానిటరింగ్ ఆఫ్ దోస్ కంట్రోల్స్ ఈ రెండు డెఫిషియెంట్గా ఉన్నా, అండ్ దెర్ వాజ్ అ మాన్యువల్ ఎలిమెంట్. ఈ మూడు చూస్తే మీరు ఏమనుకుంటారు, ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్స్ అని గుర్తొస్తుందా, వేర్ దెవర్ మాన్యువల్ ఎలిమెంట్ ఎక్కువ ఇంక్లూడ్ అయి ఉంది. వెన్ దెవర్ monitoring అనమాట, 2 or 3 persons who are colliding, who are doing the work and who are monitoring were colliding together and then overriding the internal controls, and there's a gap in internal controls. అంతే, ఆ మూడు ఇన్హరెంట్ లిమిటేషన్సే ఇక్కడ మళ్ళీ చెప్పారు. అండ్ పర్సనల్ చేంజెస్ దట్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద అప్లికేషన్ ఆఫ్ కంట్రోల్, సర్కమ్స్టాన్సెస్ దట్ ఇండికేట్ నీడ్ ఫర్ చేంజెస్ ఆఫ్ కంట్రోల్. పర్సనల్ అంటే ఎంప్లాయీస్ చేంజ్ అయ్యారు, దట్ ఎఫెక్ట్స్ ద అప్లికేషన్ ఆఫ్ కంట్రోల్ ఎఫెక్ట్ అయింది, లేకపోతే సర్కమ్స్టాన్సెస్ చేంజ్ వల్ల ఆ యొక్క కంట్రోల్ని చేంజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ డెఫిషియెంట్ ఇన్ జనరల్ ఐటీ కంట్రోల్స్, ఈ మూడు ఎక్స్ట్రా పాయింట్స్. ఓకే, అండ్ a length, nature, timing, extent and the period of those controls testing is a professional judgment. But ఇది వచ్చి అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years ఈ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ చేయటం బెటర్. వెన్ ఇట్స్ యాక్చువల్లీ ఆడిట్ కానీ ఆడిట్ ఫర్మ్ కానీ రొటేషన్ ఒకవేళ అప్లై అయితే 5 years లేకపోతే 10 years, అసలు ఏవి లేకపోతే నార్మల్గా 7 yearsకి అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్ మారాలి అని అనుకున్నాం కదా, అలాగా ఎక్కువ కాలం దాన్ని మనం ఆడిటర్ కంపెనీకి ఉంటే ఆ కంట్రోల్స్ అనేది వన్స్ ఇన్ అట్లీస్ట్ 3 yearsని ఐడెంటిఫై చేయాలి. అండ్ దట్స్ ఇట్. దిస్ ఈజ్ విత్ రిగార్డ్స్ టు SA 330.